అక్కో ఏందక్క ఈ గెటప్? తమ్ముడు అర్జెంట్ గా గుడికి రారా అని అన్నావు. ఇక్కడికి వచ్చి చూస్తే పసుపు చీర, మెడలో దండ, నెత్తి మీద బిందె, బిందెలో పాలు. ఎవరి కోసం అక్క ఇదంతా? ఓరి బుద్ధి లేని తెలివి తక్కువ దద్దమ్మా, నా తమ్ముడు ఉండి ఇలా అడగడానికి నీకు సిగ్గులేదు? ఇంకెవరు మీ బావగారి గురించే. ఆయన కోపం తగ్గాలని, అందరితో ప్రేమగా ఉండాలని నేను నీ మేనకోడలో మొక్కుకున్నావురా. ఎవరు నీ మొగుడా? అంటే నా బావ ఆ హిట్లరు. నేను ఊరికెళ్ళ పెట్టాననుకున్నావా ఆయన పేరు హిట్లర్ అని? ఆయన గనక నాకు మొగుడై ఉంటేనా బ్రహ్మానందాన్ని కోవేశ్వర్లో తన్నినట్టుగా తన్నేవాడిని. ఏంట్రా మా ఆయన తనమంటున్నావు? ఈ బిందితో నీ బుర్ర పగల కొడతాను. ఈ కొట్టుడేదో ఆయన కొట్టు, హిట్లర్ కాస్త బట్టరా. అవును, ఇది నేను అక్కడ చేస్తే ఇంట్లో అందరి తలకాయలు కొబ్బరికాయలా పగల కొడతాను. అయితే ఈ పాలగారి ముఖం వేసుకొని చేతగాన్నలా పడుండు. భలే అక్కవే. ఏం చేయమంటావురా, భర్త కదా. బాబు, జీడిపప్పు డబ్బాని ఆ హిట్లర్ వచ్చేలోగా కిందికి తీసుకొచ్చేయి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా. ఏమవుతుంది? తిన్న జీడిపప్పు అంతా బయటకు వచ్చేస్తుంది. సరే గానీ నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాలి, ఈరోజు కాలేజీలో ఫంక్షన్ కూడా ఉంది. వెళ్ళి కప్పు తీసుకోవాలి. కప్పా? దేనికి? పౌల్ట్రీ సైన్స్ లో 98 మార్క్స్ వచ్చాయి, అందుకని స్పెషల్ గా కప్పిస్తున్నారు. అది తీసుకోవడానికి వెళ్ళాలి కనకయ్య. వెళ్ళు మరి. ఏంటి జోక్ చేస్తున్నావా? హిట్లర్ తో చెప్పకుండా ఎలా వెళ్ళమంటావు? మీ నాన్నగారు చెక్క, నేను చెప్తానులే, నువ్వు బయలుదేరి బాబు. నన్ను బెల్ట్ తో కొట్టించాలని నిర్ణయించుకున్నట్టున్నావు. హిట్లర్ తో చెప్పకుండా వెళ్తే అంతే. హలో, తిరుమల స్టోర్స్. నేను దివ్యని మాట్లాడుతున్నాను. కృష్ణ ఉన్నాడా? ఉన్నాడు. ఒక్క నిమిషం అమ్మా. కృష్ణ, నీకే బాబు ఫోన్. ఏ ఉన్నాడట. హలో. ఏ కృష్ణ, ఇంకా అక్కడే ఉన్నావేంటి? కాలేజ్కి బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నాను, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే గాని ఈ రోజు నువ్వు కప్పు తీసుకోవాలి. ఆ విషయమైనా గుర్తుందా? కొట్లో చించింది చాలు, వెంటనే బయలుదేరరా. అది కాదు దివ్య, నేను ధైర్యంగా మాట్లాడలేను. నీకైతే భయం లేదు, నేను చెప్పకుండా వచ్చానంటే హిట్లర్ ఎరగేస్తాడు. సరే సరే, త్వరగా రా. గంగాలమ్మో పోలేరమ్మో, గంగరాయి చెట్టు కింద గంగాలమ్మో పోలేరమ్మా. అక్క, అందరూ పూనకం వచ్చి డిస్కో డాన్సులు, బ్రేక్ డాన్స్ చేస్తే నువ్వు సైలెంట్ గా వస్తున్నావు అక్క. అందుకని నటించమంటావేంట్రా? నిజంగా వస్తేనే చూసే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు హిట్లర్ బావ వస్తే ఆటోమేటిక్ ఆడతావు కదా. వచ్చే నాలుగుతో అన్నదురా, నిజంగా వస్తాడు. అక్క, ఏంట్రా? మొత్తలాగా పలిచింది అక్క, ఏంట్రా? పలిచింది. అక్కడ చూడక్క ఎవరు వచ్చారు. అక్క, గంగమ్మ పిలుస్తున్నాడు తిరిగి అక్క. ఏయ్ లరా, రమ్మంటున్నాగా. గంగమ్మ కాదక్క, బావా వస్తున్నా బావా. రేయ్, కొట్టుకెళ్ళకుండా ఇక్కడే చేస్తున్నారా? ఏం లేదు బావా, అక్క పాల బిందె మోస్తుంది కదా, పడిపోద్దేమో. నువ్వు పట్టుకుంటావా? పళ్ళు అలగొడతా. ఏయ్, దేవుడికి మొక్కాలంటే ఇంట్లో కూర్చొని మొక్కు, ఇలా గుళ్ళకి రావద్దని చెప్పానుగా. బీపీ పేషెంట్ అయ్యుండి ఇలా పరగడుపున. ఏమా చదువుకున్న దానివి నువ్వు? ఏం అవతారం ఇది? వయసుకు వచ్చిన పిల్లని ఇలా నీళ్లతో తడిపేసి వీధుల్లో తిప్పుతారా? ఏయ్ ముసలి, నువ్వు వీళ్ళతో కలిసిపోయావా? నా కన్న తల్లి సరిగ్గా లేనప్పుడు నా కన్న బిడ్డ మాత్రం సరిగ్గా ఉంటుంది. ఒప్పుకుంటా బావా. ఏయ్, కొట్టుకురా చెప్తా. ముందు మీరు వెళ్ళండి. ఒక్కబడి సగంలోనే ఆగిపోతుందండి. అక్క, అవన్నీ ఆయన చెప్పాలా? ముందు మీరు వెళ్ళండి. ఆయనకి ప్రెషర్ నేను చూసుకుంటాను కదా, మీరు మొక్కు తీసుకుని పోండి. అత్తా పోతా. బావా, నువ్వు స్కూటర్ నడుపుతుంటే ఓల్వో బస్సులో పోయినట్టుంది బావా. ఎక్కడ నేర్చుకున్నావు బావా? సైలెంట్ ఉన్నాడు ఏంటి? పొగడతలు నచ్చవేమో. ముఖం చూడు, ముఖం చూస్తున్న భయం ఉంది రోజు. కనకయ్య, కృష్ణేడి? కృష్ణకి కాలేజీలో ఏదో కప్పిస్తున్నారట, తీసుకోవడానికి వెళ్ళాను. ఏం చించాడని వీడికి కప్పిస్తున్నారు? రేయ్, ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? నువ్వు మీ అక్క పాల బిందులతో వీధుల్లో తిరుగుతున్నారు, వీడు పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోతున్నాడు. ఇలా అందరూ వెళ్ళిపోతే కొట్టెవరు చూసుకుంటారా? ఎలా తింటారా? రేయ్, దాన్ని తీసుకో. కందిపప్పు తినమంటాడేమో. బ్లూ ఫైల్ ఇవ్వరా. అనుకున్నా. కనకయ్య, ఇది ఈ రోజు ఆడిటర్కి ఇవ్వాలి కదా. ఇది ఇవ్వకుండా వాడు కాలేజీకి వెళ్తాడు. వాటి కాలేజ్ కొట్లో తిట్టింది కొట్టింది చాలదా, కాలేజ్ కూడా వెళ్ళి తిట్టాలా? వాడు ఏదో మర్చిపోయి ఉంటాడు, నేను వెళ్ళిస్తాంతే. ఎవరి పని వాళ్లే చెయ్యాలి కదా. బాధ్యత లేని వాళ్ళు ఉంటే వ్యాపారాలు చేయగలం. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. బావా, దీనికే నన్ను బయట పోమంటావా? ఎక్కువ మాట్లాడుకో. కనకయ్య, నేను వచ్చేసరికి వాడు ఇక్కడ ఉండకూడదు. ఉన్నాడంటే నిన్ను. బావా బావా బావా, ఒక్క నిమిషం. నువ్వు ఉన్నప్పుడే నేను బయటికి వెళ్తాను, లేదంటే డబ్బు పోయిందని డబ్బు కొడతావు. పొమ్మని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? నిన్ను రమ్మంటానికి కాదరా, మళ్ళీ వస్తే కాళించేస్తా. వస్తే కదా మీరు చేయడానికి. కోతిలా ఎగురుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆర్డర్కి ఫైల్ మన మర్చిపోయావా? కొట్టానంటే ముందు చెప్పిన పని చేయడం నేర్చుకో, ఆ తర్వాత చదువుకో, తైతకలాడుకో, ఏమైనా చేసుకో. ఇదిగో ఇలా ఆర్డర్కి. హిట్లర్ ఏంటి బిల్డప్పా? ఎవడా వాడు? ఎవడా కూర్చుంది? రారా ముందుకే.
తల్లిదండ్రులు సంపాదించింది తిని తిరగడానికి ఇంట్లో ఉన్న కుక్కలు పిల్లిలు చాలు పిల్లలక్కర్లేదు. రేపు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కంటారుగా, అప్పుడు తెలుస్తుంది నా బాధ వేదన. పెద్దల్ని గౌరవించడం తెలీదు, చదువుకుంటున్నారు. చదువు హిట్లర్. నాకేం భయం, ఆయన హిట్లర్ అయితే నీ స్టాలిన్. పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే చెలో రే చెలో రే చెలో రే చెలో రే చిందే కర్రోడా. పరారే పరారే ఏయ్. పరారే పప్ప ఏయ్ నడ్డోడా. పరారే బండెక్కి భయం పరారే ఏయ్ తాతారావు. చెలో రే చెలో. ఎరా పిలుస్తుంటే పలకుండా పాడుకుంటూ వెళ్తున్నా? నువ్వు ఆగలేదు, నేను ఆగలేదు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తే నీకేంటి, కొట్టొద్దు పొమ్మన్నావు కదా. నేనేమైనా పలికి మాలోనా? నాకు బంధువులు గిందువులు మీసం రోసం శివు నెత్తురు సిగ్గు లజ్జ మానం ఏయ్. ఇవన్నీ ఉన్నాయంటున్నా. రోషం పొడుచుకొచ్చిందా? ఆ ఉప్పు ఊరగా ఇద్దరు సమానంగానే తింటున్నావు. గుంటూరు మిరపకాయ డైరెక్ట్ గా నమిలి మింగేస్తున్నాను. నాకు రోషం పౌరుషం ఉన్నాయి. ఉప్పు ఊరగాయ నేనిచ్చింది. అందులో 3 వంతులు నాది. ఏ రోజైనా జీతం ఇస్తేగా. సరే, సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు? గుంటూరుకి వెళ్ళి మన చౌదరి కొట్లో మిరపకాయలు కూడా తీసుకురా. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఇంత మాట్లాడితే ఛార్జింగ్ లేపలా. సరే సరే పోరా. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోమంటావు? డబ్బులు ఇచ్చి బస్ స్టాండ్ లో వదిలిపెట్టు. పెద్ద. కాఫీ తీసుకో. ఏం కృష్ణ, నువ్వు దివ్య ఒకే క్లాస్లోనే కదా చదువుతున్నారు? అవును సార్. దివ్య క్లాస్లో ఎలా ఉంటుంది? వెరీ స్మార్ట్ సార్. మరి స్టడీస్లో? చాలా బాగా చదువుతుంది సార్. కాలేజ్లో తన వెనక అబ్బాయిలు ఎవరైనా తిరుగుతున్నారా కృష్ణ? అయ్యో, దివ్య క్లాస్కి రావడం తెలీదు, పోవడం తెలియదు సార్. ఎలా పిల్లిలాగా వెనక వచ్చి నుంచుందే అలాగేనా? బాలు, ఇతను చెప్పింది నమ్మొద్దు బాలు, అంతా పచ్చి అబద్ధం. క్లాస్ లో నేను అల్లరి పిల్లని, చదువులో 0. అంతేకాదు కాలేజ్ లో నా వెనక పెద్ద గ్యాంగే తిరుగుతోంది. ఏంటి పెద్ద గ్యాంగా? అవును, అందులో ఎవరైనా లవ్ లెటర్ ఇచ్చారా? ఎస్, ఇంతవరకు నాకు 6 మంది లవ్ లెటర్స్ ఇచ్చారు. ఎవరికైనా నువ్వు రిప్లై లెటర్ రాసావా? 3 మాత్రం రిప్లై లెటర్ రాశాను. ఏమని రాసావు దివ్య? కావాలంటే అభిమాన సంఘం పెట్టుకోండి, అంతేగాని లవ్ గివ్ జాంతనే అన్నాను. అయ్యయ్యో, ఏ ముంబై కల్చర్ మానిది. అంటే నువ్వు ఎవరినో ఒకరిని లవ్ చేసి ఊరు వదిలి పారిపోవా? నేనేమైనా పిచ్చిదాన్నా? నా కోసం బోలెడంత ఆస్తి సంపాదించి పెట్టారు. ఎవరితోనో పారిపోయి నేనెందుకు నా కష్టపడతాను? నువ్వే ఒక అమాయకుడిని చూసి నాకు పెళ్లి చేయవా ఏంటి? ఇదిగో కృష్ణ అంటోని. ఏంటి కృష్ణ, లవ్ చేసుకుందావా? సార్ క్యూ భాయ్, జవాబు చెప్పు. నా కూతురు అడుగుతుందిగా, లవ్ చేస్తావా? సార్ సార్ నేను వస్తాను సార్. కృష్ణ, ఏ హమేషా వైసే నన్ను ప్రతిరోజు ఆట పట్టిస్తూనే ఉంటుంది. ఈ రోజు నువ్వు దొరికావు. నా కూతురు గురించి జూటా సర్టిఫికేట్ ఇచ్చావే, దాంతో నువ్వు ఎంత మంచివాడివో తెలిసిపోయింది. దాని గురించి నాకు తెలీదా? సరేలే, టెన్షన్ పడుకో. ఫైల్ వెరిఫై చేశాను. మీ నాన్నకి తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు, ఓకే? సరే సార్, నేను వస్తాను సార్. కాలేజ్కి కదూ? లంచ్ అవర్లో 2 ఏళ్ళకి డెలివరీ ఇవ్వాలి. దివ్య, నేను ఒకటి అడగొచ్చా? అదే, మీ నాన్న నువ్వు ఇంత సరదాగా మాట్లాడుకుంటున్నారే, అందుకు కారణం మీ నాన్న చదువుకోవడమేనా? మా నాన్న చదువుకోకపోయినా ఇలాగే ఉండేవారు, ఎందుకంటే అది ఆయన గుణం. అవును, మీ నాన్న కాలేజీలో ఇండీసెంట్ గా బిహేవ్ చేశారే, ఎందుకు? ఆయన చదువుకోకపోవడమా? ఆయన చదువుకోనున్నా అలాగే ప్రవర్తించేవారు, ఎందుకంటే అది ఆయన గుణం. మొత్తం 8 ఐటమ్స్ ఉన్నాయమ్మా. ప్రియా మసాలా. అది ఇచ్చానమ్మా. హాయ్ కృష్ణ. రా దివ్య. ఏం కావాలి? నాకేం తెలుసు, అమ్మ లిస్ట్ ఇచ్చింది, ఇదిగో. ఏంటి అంకుల్, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకేంటి అంకుల్, చాలా బాగున్నారు.
ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఏ అంకుల్, ఎలాగో బిజినెస్ బాగుంది కదా, కృష్ణ గురించి కొంచెం పట్టించుకోండి. ఆ డొక్కు సైకిల్ పడేసి అతనికి ఒక బైక్ కొనివ్వచ్చు కదా. అంకుల్, కాలేజీ కుర్రాళ్ళు అందంగా డ్రెస్ చేసుకుని 2 వీలర్లో స్పీడ్గా సర్రని వస్తున్నారు. పాపం కృష్ణ ఎప్పుడు చూసినా వెలిసిపోయిన చొక్కా వేసుకుని ఆ బెల్లు బ్రేకు లేని సైకిల్లో వస్తుంటాడు. ముందు 2 మంచి షర్ట్స్ కుట్టించండి. ఏయ్! నేను తర్వాత తీసుకుంటాను. రేయ్, అమ్మాయిని చూడగానే ఒళ్ళు తిమిరెక్కిందా? ఆ? రేయ్, చేసే పని మీదే రా ధ్యాస ఉండాలి, లేకపోతే ఇలాగే చెయ్యి అదురుతుంది, నేలపాలవుతుంది. ఏంట్రా ఇది? ఏంటిది? ఇది బియ్యం కాదు, ప్రాణం. ఈ ప్రపంచం అంతా బొంగరంలా దీని చుట్టూనే తిరుగుతోంది. నా జీవితంలో పిడికిడ అన్నం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? చిన్నప్పుడే నన్ను మా నాన్న టీ కొట్లో చేర్పించాడు. ఆ తర్వాత కూరగాయల కొట్టు, అనవసరంగా 6 ఏళ్ళు ప్రెస్సులో, ఆ తర్వాతే ఈ కిరాణా కొట్టు. సొంతంగా సంపాదించేరానే పట్టెడన్నం తిన్నాను. ఈ రోజు ఒక కిరాణా కొట్టు యజమాని కొడుకు కనుక 3 పూట్ల అన్నం వేసుకోవడానికి డ్రెస్సు, టైంకి నిద్ర. ఆ బల్బుతో నేను ఆ అమ్మాయిలతో కులుకుతున్నావు. పెళ్లికి ముందు నీలా వయసులో ఉన్నప్పుడు కనీసం ఒక ఆడదాని చిటికెన వేలు కూడా చూడలేదు నేను. అప్పుడే నా మనసు చెదిరిపోయి ఉంటే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రోగం వచ్చి చచ్చేవాడిని. నువ్వు కూడా పుట్టుండవు. నీ మళ్ళీ ఎవరినైనా చూసి ఇలా ఈకిలించి నవ్వావనుకో, నీ గుడ్లు పీకేస్తాను. తినదని ఒక్క గింజ కూడా మిగలకూడదు. శుభ్రంగా తీసి అందులో వేయి. అమ్మాయిని చూసి నవ్వుతాడు. ఏంటే దగ్గుతున్నావు? జలుబు చేసిందిరా, అందుకే దగ్గుతుంది. ఇలా తడి బట్టలతో పాల బిందా పెరుగు బిందా అని మోసుకొని తిరిగితే జలుబు కాదు, జ్వరం వస్తుంది. అసలు నీకేం తక్కువైందనే మొక్కుబళ్ళని తిరుగుతున్నావు? దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నీకు వంటింట్లో, నాకు కిరాణా కొట్లో. మేము తినడానికి రుచిగా వండితే నువ్వు 100 పాల బిందెలతో అభిషేకం చేయించినట్లు, కొట్టుకొచ్చిన వాళ్ళకి సరిగా తూకం తూచిస్తే నేను 1000 పాల బిందెలతో అభిషేకం చేయించినట్లు. పాలాభిషేకం చేయిస్తుందట. చేసే పనే నే దైవం. మళ్ళీ ఈ పాల బిందెలతో తిరిగావో పళ్ళు రాలగొడతాం. ఇదిగా పోతున్నాడు చూడు, ఏమీ ఎరగనే అమ్మాయికుడిలా. నీకు అమ్మోరు పిచ్చి అయితే వాడికి వేరే పిచ్చి ఉందిలే, అమ్మాయిలు పిచ్చి. కొట్టుకొచ్చే అమ్మాయిలు చూసి నీ కొడుకు పల్లికిలించి నవ్వుతున్నాడు. వాళ్ళేమైనా తక్కువ తిన్నారా? 32 పళ్ళు కనిపించేలా నవ్వుతున్నారు. నేను ఒకటి చెప్తున్నానే, ఈ కాల పిల్లలు బాగుపడరు అంతే. వాడినని లాభం లేదు, నిన్ననాలే. పాల బిందెలు మోసే బదులు వాడిని కూర్చోపెట్టి 2 తగిలించి బుద్ధి చెప్పుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. ఒరే వాగింది చాలు, వచ్చి భోంచేయరా. ఏం తినాలే? ఏం వండి పెట్టిందే? పంచపక్ష పరవాణాలా? అన్నిటికీ కారణం నువ్వే. వెతికి మరీ చేసావుగా ఎక్కడా దొరకని సంబంధం. చేసుకున్న వెంటనే దరిద్రం వదిలిపోయింది, చేతులు దులిపేసుకున్నారు. వెళ్ళిన చోట అమ్మాయి బాగుందా, అల్లుడు బాగున్నాడా అని ఒక ఇది సంబంధం కుదిర్చిందట. సంబంధం మర్చిపోలేదే. జరిగిన ఒక్కొక్క విషయం, అన్న మాటలు అన్నీ ఇక్కడ నాటుకుపోయాయి. మర్చిపోయే విషయాలు అవి. నాన్న, ఇందులో 500 తగ్గింది. 500 తగ్గింది. కోట్లో నేనే కదా లెక్క పెట్టాను. ఉంటుంది సరిగా చూడు. నాన్న, నేను 2-3 సార్లు లెక్క పెట్టాను. రేయ్, ఎక్కడ్రా?
ఆ? ఏంటి ఏంటి అడుగుతున్నాడు కదా చెప్పు ఒరే కొట్టొద్దురా. ఏయ్, నీ మనోడు చేసిన పనికి ఒళ్ళు పెట్టుకుని లాలించాలా కొట్టానంటే వెళ్ళట. ఏయ్ ఏంటని అడుగుతున్నాడు కదా చెప్పు చెప్పవా. లెక్కలో 500 తగ్గింది. ఆ, నిజంగా నాకు తెలియదు తెలి నిజంగా ఏయ్, నువ్వు తప్పుకో. వాడికి అన్ని మీ వాళ్ళ బుద్ధులే వచ్చాయి. నరికేస్తాం వెళ్ళట. 500 ఎక్కడ్రా వద్దురా. చెప్పు. మళ్ళీ తెలియదు. కొట్టదండి కొట్టదు. మర్యాద గడుపు. నీకు తిండి పెడుతున్నాను, 3 పూట్ల తిండి పెడుతున్నాను. కాలేజీకి డబ్బులు, పుస్తకాలకి డబ్బులు, పెండ్లకి డబ్బులు. ఇంకా ఎందుకు నా దొంగతనం? నిజంగా నేను తీయలేదు. వాడి గురించి తెలీదా? వాడు అమ్మాయిలు చూసి నవ్వుతున్నాడే. వాళ్ళని పడేయాలంటే సోకులు చేసుకోవాలిగా. ఆ? దానికి నా గల్లా పెట్టులోనే చేపెట్టాలా? నీ బాబు సంభవించగా అమ్మాయిలు కష్టపడి సంపాదిస్తుంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను రా. ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా? నా రక్తంతో కట్టాను రా. తక్కెడిని ఇలా తిప్పుంటే 10 ఇల్లులు కొనేవాడిని. నాకు దొంగతనం చేయడం తెలీదా? మోసం చేయడం తెలీదా? దేవుడు సాక్షిగా నేను తీయలేదు. దేవుడు మీద ఒట్టేస్తా. చేసిందంతా చేసి దేవుడు మీద ఒట్టేస్తా. ఏయ్, తప్పుకో. వీడిని చంపినా పాపం లేదు. ఏడవకు కృష్ణ, నీకు నేనున్నానుగా. నేను మీ ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నేనక్కడికొస్తే మావయ్యని పూర్తిగా మార్చేస్తాను. అప్పుడు మావయ్యకి నీ మీద కోపం పోయి నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు నిద్రపో, నన్ను తలుచుకుంటూ నిద్రపో. కళ్ళు మూసుకో, హాయిగా నిద్రపో. నిద్రపో, నిద్రపో, నిద్రపో. జాగ్రత్త అమ్మా. ఏ వనిత, ఎవరొచ్చారో చూడు. అమ్మమ్మా, ఇదిగో అమ్మమ్మా, బాగున్నావా? పారిపోతుంది ప్రేమ. మావయ్య, ఆ? అమ్మమ్మని ఎక్కడ చూసా? అది ఎందుకు అడుగుతాలే అమ్మా. తిరుపతి బస్ స్టాండ్ లో బస్ దిగి తిరుపతి బస్ ఎక్కడ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. వయసు అయిపోయింది కదరా నాకు. అమ్మా, రామ్మా. రండి వదిన గారు, బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాను వదిన. మా నాన్నకెలా ఉంది? అదెందుకు అడుగుతావులే, మంచం మీదే ఉన్నారు. డాక్టర్లు కష్టం అన్నారు. ఊపిరి మాత్రం తీసుకుంటూ ఇప్పుడా అప్పుడా అన్నట్టున్నారమ్మా. బాగా బతికిన మనిషి ఆ దేవుడు ఎందుకో పాపం ఇలా పరీక్షిస్తున్నాడమ్మా. ఆయన మలమూత్రాలన్నీ మంచం మీదే పోతూ ఇంకా ఎంత కాలమని అందరినీ ఇబ్బంది పడతారు చెప్పు. ఇంత గొప్పగా బతికారు ఆయన. చూడమ్మా, ఆయన మనసులో ఏముందో తెలియడం లేదు. ఏమ్మా దేవి, మిమ్మల్ని చూడాలని ఆయన అనుకుంటున్నాడేమో. అందరూ కలిసి ఒకసారి వచ్చి ఆయన చూసి వెళ్ళొచ్చు కదమ్మా. మేమక్కడికి రావడమా? ఎలా రమ్మంటావు? ఈ మనిషి రాణిస్తాడా? ఏమ్మా, మీ ఆయన ఇంకా మారనే లేదా? మారాడా? మనిషి అయితేగా. వాడన్నది నిజమే. ఆయనేంటి మారడం ఏంటి? నిన్న కూడా నా బిడ్డ మీద అనవసరంగా చేయి చేసుకున్నాడు. ఏంటి కృష్ణనా? ఎందుకు కొట్టాడు? నిన్న లెక్కలో 500 రూపాయలు తగ్గాయని వాడిని అన్యాయంగా కొట్టాడు. ఎక్కడైనా ఇదిగో లోపలే ఉన్నాడు. ఊరుకున్న కొడుకు మరీ రెచ్చిపోతున్నాడు. ఒరేయ్, వద్దురా, ఇంట్లో ఆయన వద్దు. అందరి ముందు తాగుతూ తప్పలేదు కానీ కొట్లో నుంచి 500 తీసుకుంటే తప్ప. ఇదిగో నీ 500 రూపాయలు. ఏంట్రా ఇది? నీ గల్లాలో కనిపించకుండా పోయింది ఆ అమౌంట్. అది దొంగలిచ్చింది నువ్వా? దాని దొంగతనం అనరు. మన కొట్టు మన గల్లా అనే అధికారంతో తీసుకున్నాను. ఎవరిని ఎవరిని తీసుకున్నా? అడగాలి? 5 పైసలు ఇవ్వకుండా బయటికి పోరా అనాథ విధవా అంటే వీధి వీధి తిరిగి ముష్టెత్తుకోవాలా? అలా ముష్టెత్తుకుంటే మా బావ పరుగు పోతున్న బాధతో ఈ డబ్బు తీసుకున్నాను. నిన్న కలిసినప్పుడు చెప్పొచ్చుగా. ఎక్కడ చెప్పనిచ్చావు? నన్ను చూసిన వెంటనే గుంటూరుకి వెళ్ళి మిరపకాయలు తీసుకురా, కాకరకాయలు తీసుకురా అని చెప్పావు. ఆ అడవిలో ఎలా చెప్పగలను? చెప్పడం మర్చిపోయాను. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. ఇంతవరకు నీ గల్లాల నుండి 1 రూపాయి అయినా తీసాడా కృష్ణ? ఇన్ని రోజులైనా వాడిని నువ్వు అర్థం చేసుకోలేవా? కన్న కొడుకుని చూసినట్టు చూస్తున్నావు నువ్వు. పోలీసులు దొంగను కొట్టినట్టు కొడుతున్నావు. నువ్వు అసలు తండ్రివేనా? మాట్లాడగలనా? నిన్ను మాట్లాడదు, మాట్లాడకు. ఊళ్ళోకి వెళ్ళి చూడు, వాడి వయసు వాళ్ళంతా కన్న తండ్రిని గౌరవిస్తున్నారా అని. వాడికి బదులు నేను నీ కొడుకు కాబట్టుంటే నీ బుర్ర బద్దలయ్యేది. వెళ్ళండి, అందరు పనులు చూసుకోండి. చక్రవాకం సీరియల్ చూసినట్టు చూస్తున్నారు. పౌల్ట్రీ ఫామ్ లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు ఉన్నాయని వేశారు సార్. కృష్ణ, నీకోసమే దివ్య ఈ పేపర్ తీసుకొచ్చింది. నా కోసమా? ఎందుకు సార్? మీ నాన్న కాలేజ్లోనూ షాప్లోనూ ప్రవర్తించిన విధానం చూసి దివ్య చాలా ఫీల్ అయ్యింది. నువ్వు పౌల్ట్రీ సైన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్
ఈ పౌల్ట్రీ ఫార్మ్కి నేనే ఆడిటర్ని. ఇక్కడ కష్టపడే బదులు నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అలాంటి ఆలోచన నాకు లేదు సార్. కృష్ణ, నువ్వు ఇక్కడ అవస్థలు పడుతూ అవమానాలు పడే బదులు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా. సారీ దివ్య, నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అమ్మ నాన్నే. వాళ్ళు లేకుండా నేను నా ఫ్యూచర్ని ఊహించుకోలేను. నేను చెప్పాను కదా నాన్న, వాడు వెంటని జీవితాంతం పొట్లాలు కట్టుకుంటూ చేతకాని వాళ్ళ ఆ కంపులో బతకాలన్నది వాడి తలరాత. ఏమంటున్నావు? ఆ ప్రొవిజన్ షాప్ కంపెనీలోనే పుట్టాను, పొట్లాలు కడుతూనే పెరిగాను. మా నాన్న ఇంత సంపాదించింది కూడా అక్కడే. సారీ సార్, మీ మంచితనానికి చాలా థ్యాంక్స్. కానీ నా ఫ్యూచర్ మా అమ్మ నాన్నలతోనే. ఇదిగోరా డబ్బు. ఎందుకు నానా? బాడికి డబ్బురా. బాడికి ఇచ్చేసి మిగిలిన చీటీ కట్టే. మీ అమ్మ ఏదో డబ్బులు కావాలండి, దానికి 20 రూపాయలు ఇవ్వు. ఇంకా 80 రూపాయలు ఉంటాయి, దాంతో మంచి షర్ట్ కొనుక్కో. 80 రూపాయలకి షర్ట్ ఎలా వస్తుందానా? ఏరా చాలదా? సరే, ఈ 150 కూడా తీసుకో. మంచి షర్ట్ కొనుక్కొని మిగిలిన నువ్వే ఉంచుకో. వస్తానా? టీ తాగొస్తాను బాబు. ఏంటల్లుడు, మనం ఏమో డొక్కు సైకిల్ మీద వెళ్తున్నాం, ఆ కనకే కొడుకేమో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. బాధపడుతున్నావా? అందుకు నేను బాధపడడం లేదు. ఆ తండ్రి కొడుకులు ఎలా ఉన్నారో చూసావా మావయ్య? కొడుకు ప్రతి నెల షర్ట్ కొనిస్తున్నాడు, కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎందుకు మావయ్య హిట్లర్ మాత్రం ఇలా చేస్తున్నాడు? అది మీ నాన్నకు పుట్టుకతో వచ్చింది అల్లుడు. ఏం చేద్దాం, మానవుడు కోతి నుంచి పుట్టాడని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ దేవుడు మీ నాన్నకు మనిషి రూపం ఇచ్చి మెదడు మాత్రం ఆయాస్టీస్ గా వదిలేశాడు. అందుకే ఆయన కనబడ్డ వాళ్ళందరినీ కొరికి కొరికి వదిలిపెడుతూ ఉంటాడు. అది కాదు మావయ్య, నేను ఆయన గురించి ఎప్పుడు ఎవరితోనూ చులకనగా మాట్లాడలేదు. ఆయన చేసేదంతా చూస్తుంటే మనసుకు బాధగా ఉంది. నేను రాత్రి 500 రూపాయలకి నా మీద నమ్మకం లేక ఇంట్లోంచి పారిపోదాం అనిపించింది. తొంగిరిని ముద్ర అరే, వేస్తానని అల్లుడు అనలేదు. ఊరుకోరా. ఆ 500 రూపాయల మ్యాటర్కి మీ నాన్నను ఉతికి పిండి ఆరేశాను రా. ఆ 500 నేనే తీసానని అదరగొట్టి బెదరగొట్టాను. మీ నాన్నకి నోటి నుంచి మాట రాలా. పో మావయ్య. రే, నా మాట నమ్మరా. పొద్దున నేను ఇచ్చిన డోస్ కి మీ నాన్నలో చేంజింగ్ వస్తుంది చూడు. పో అది తీసుకెళ్ళు. తూకం రా ఇక్కడ పెట్టు. అల్లో, ఆ పట్టుకుంటే పట్టుచిరా. రాంగ్ నెంబర్ అండి. అలాంటి ఏం రాలేదండి. ఏంట్రా రాలేదంటున్నావ్? కోతి కరిస్తే మందు ఉందా అంటున్నారు బావా. రాలేదన్నాను. రే కృష్ణ. అరే కృష్ణ, కృష్ణ నాన్న పిలుస్తున్నాడు రా. నాన్న. ఇదిగో. ఇదేంటి బావా? తీసి చూడు. నీకే. బాగుందా? సూపరు. చెప్పలే ఉదయాన్నే నేను ఇచ్చిన డోస్ కి డ్రెస్ వచ్చేసింది. మామా మజాకా. ఎలా ఉన్నారు మీ ఆయన? ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. దున్నపోతులా ఇద్దరున్నారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించచ్చుగా. ఎంతో ఖర్చు పెట్టి చూపించాం, డాక్టర్లు కష్టం అన్నారు. ఇదే పాట పాడుతూ ఉండండి. నాకేమనిపిస్తోందంటే ఆయన మనసులో మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశగా ఉందో ఏమో. అందుకనే మీరందరూ వచ్చి ఆయనకు పాలు పోస్తే ఆయన కష్టపడకుండా కన్ను మూస్తారనుకుంటా. అంటే ఆయన మా వల్ల చచ్చాడని మా మీద నింద వేయడానికి? ఏమిటి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటి, చావుపోయి అతనికి మా చేత పాలు పోయించి ఆయన పోతే ఆ పాపాన్ని మా కుటుంబం మీద వెయ్యాలనా? చూడండి, ఈ ఇంటి నుంచి ఎవరూ రారు. మేము రాలేదని బాధపడకుండా పోయేవాడిని పోయేదాకా బాగా చూసుకోండి. ఇదిగో ఖర్చులు కింద నుంచి పంపించు. నిన్న 500 రూపాయలు తీసేయడని అన్నయ్యని కొట్టారు కదా, కానీ మావయ్య ఉదయం వచ్చి ఆ డబ్బు తానే తీశానని చెప్పాడు. అన్నయ్య తప్పు చేయలేదు. ఎందుకు నాన్న అన్నయ్యని అంత దారుణంగా కొట్టారో అది మీకు తప్పనిపించలేదా? ఎందుకని మీరు నన్ను ఒకలా అన్నయ్యని ఇంకోలా చూస్తున్నారు నాన్న? ఏయ్, మగపిల్లని ఎలా పెంచాలో ఆడపిల్లని ఎలా పెంచాలో కన్న తండ్రి నాకు బాగా తెలుసు. నాది చెప్పే వయసు గానీ చెప్పించుకున్న వయసు కాదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళంతా అడ్డమైన డ్రెస్సులు వేసుకున్నా నువ్వు లంగా ఓనియే వేసుకోవాలంటున్నాను కదా, ఇది అంతే. అది సరే, కానీ తప్పే చేయకుండా దెబ్బలు తింటుంటే అన్నయ్య మనసు ఎంత బాధపడుతుంది. ఏది వని పిలు. అన్నయ్య, కూర ఏం చేసావు?
నాటుకోడి కూర. మొత్తం తీసుకురా. హ్మ్. రారా, పిలిచావా బావా? కూర్చోమంటున్నారా? కూర్చో. ఏయ్, అది అక్కడ పెట్టవే. పెట్టావు పెట్టమంటుంటే. తినరా, తిను. చాలు. మంద ఎక్కువైనట్టుంది రోయ్. ఆ? ఏం లేదు బావా, కూర వాసన అదిరింది అంటున్నా. బాగా తినరా, తిను. తిను. రే, అన్నం పిసుకుతావేంట్రా? కూర తినరా. బాగా తిను. ఇదిగో తిను, తిను. వద్దు. ఏంటది? గుండెకాయ వద్దు. రే, గుండెకాయ తినరా, అదేరా బలం. తిను. గుండెకాయ నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఏమే, వీడు గుండెకాయ నచ్చదా? వాడికి అది నచ్చదండి. వాడు తినేది ముక్కలే. రే, రేపు కొట్లో నువ్వు ఒక్కడవే మూటెత్తి పడేయాలంటే ఏం చేస్తావరా? ఇలా చూడు, ఇలా ఉండాలి. పొలంలో ఉన్నావు కదరా. తిను, తిను. అది తింటే వాంతొస్తుంది. వాంతొస్తుంది. వా, ఏంటే వీడు? రే, గుండెకాయ తింటే వాంతి వస్తుందా? వస్తుంది బావా. ఓహో, రాదు 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 రాదు. అయితే తినరా, తిను. బావా, వాడు తినకపోతే బావా, నాకేమి నింద. రైట్ రైట్. తినరా, ఇదిగో తిను. ఒంటికి మంచిదిరా. వాంతొస్తుంది. నేను ప్రేమగా తినిపిస్తున్నానుగా, తిను. ఆను ఆను. రే, లోకంలో ఏ తండ్రి అయినా నీ అంత వయసున్న కొడుకు ఇలా తినిపిస్తాడట్రా? నేను ప్రేమగా తినిపిస్తున్నాగా, తిను. తిను, తిను. తినరా. రేయ్, తిను, తిను, తినమంటుంటే. అల్లుడు, ఏంట్రా చిన్నపిల్లల అలా ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావు మావయ్య? నువ్వే చూసావుగా, అనవసరంగా కొడుతున్నాడు. అర్రర్రర్రర్రర్ర. దెబ్బలు తినడం మనకేమైనా కొత్త? మనల్ని ఏ రోజున కొట్లా? ఒక రోజు కనుక ఆయన నిన్ను కొట్టకపోతే నీకే బోరు కొడుతుంది. ఇలా చూడు, ఒకటే మనం లెక్క చూసుకోవాల్సింది. నిన్నెని కొట్టాడు, ఇవాళని కొట్టాడు. నిన్న 10 కొట్టి ఇవాళ 8 కొట్టాడు అనుకో, అప్పుడు మనకు 2 దెబ్బలు లాభం, ఆయనకు 2 నష్టం. ఇదిగో ఇందుకు కొడుతున్నాడు, అదిగో అందుకు కొడుతున్నాడు అని అనవసరంగా బాధపడకు. నీ ఆరోగ్యమే పాడవుతుంది. మీ మామని చూడు, బయటికి వెళ్ళి అడుగు. ఒక్కరికన్నా చెప్పుకున్నానా? ఎన్నిసార్లు కొట్టాడురా? ఏంట్రా నువ్వు? రాను రాను బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడొద్దల్లుడు. చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అనొద్దని చెప్పానా? కానీ జనని కోసం జనని కోసం బతకాలంటున్నావు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, ఓకేనా? పడుకో, పడుకోరా, నేను చెప్తున్నాను కదా, పడుకో. పడుకో. ఇదిగో దిండు, హాయిగా పడుకో. చేస్తాడంట, చేస్తాడు. పర్వాలేదురా, మామయ్యనే కదా, పడుకో. బాధపడకు కృష్ణ. మావయ్య నిన్ను కొట్టినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకో. నేనెక్కడికొస్తే మావయ్యని మార్చేస్తాను. నీకు బాధ కలిగినప్పుడల్లా జనని జనని అని నన్ను తలుచుకో. నన్ను తలుచుకుంటూ పడుకో. పడుకో, పడుకో.
నిద్రపో నిద్రపో. ఏంటన్నయ్యా కొత్త షర్ట్ వేసుకుని సూపర్ గా ఉన్నావు. ఓ మన హిట్లర్ ఇచ్చాడు. నిజంగానా? సరే సరే, ఈ రోజు కాలేజీలో అమ్మాయిలందరూ నీ వెంటే పడతారు. ఏయ్. రేయ్, బయట బెల్లం మూట ఉంటుంది, తీసి లోపల పెట్టు. ఎరా, చొక్కా మాసిపోతుందని చూస్తున్నావా? చేసే పనికి తగ్గట్టుగానే బట్టలు వేసుకోవాలరా. సోకులు చూసుకుంటే పనులు అవ్వవు. మా నాన్న 2 సంక్రాంతులకు ఒక్కసారి బట్టలు కొనిచ్చేవాడు. అది సిల్క్ బట్టలు కావు, సంతలో అమ్మే నాసి రకంవి. బట్టలేసుకునేది ఒళ్ళు దాచుకోవడానికి. నేను అలా అనుకున్నాను కాబట్టి ఈ స్థితికి దిగాను. ఎరా, నేను నీలాగే దర్జాగా మైనర్లా తిరుగుంటే ఈ రోజు నువ్వు 3 పూట్ల మసూరు బియ్యం తినేవాడివా? చూస్తూ నిలబడవేంట్రా? ఎత్తరా. ఏం తిరుపతానా బాబు? ఏంటి ఈ చొక్కా వేసుకున్నావు? అరే, వాచ్ కూడానా? ఏనా చొక్కా వాచి వ్యాపార సంఘంలో మన కోసిగా ఇచ్చారు. ఏంటి మీ అబ్బాయికి ఇచ్చారేంటి? పానోళ్ళకో బెచ్చగాళ్ళకో ఇచ్చి ఉండొచ్చు కదా. మీ అబ్బాయికి జీన్స్ ప్యాంటు టీ షర్టు కొనిస్తే బాగుండేది. ఇది ఎవరికైనా తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. సంచదుకో, వచ్చిన పని అయ్యిందిగా, పదా. ఏం చేద్దారా మామ? 3 ఏళ్ళైంది కాలేజీకి వచ్చి, ఒక్క ఫిగర్ కూడా పడలేదు. వీడి దగ్గర మూట్ల మోసి చెమట కంపు గబ్బు థూ. వీడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని సింపతి క్రియేట్ చేసి దివ్యని బుట్టలో వేసుకున్నాడు రా. ఎందుకు ఇంత కోప్పడుతున్నావు? కాలేజ్కి ఈ రోజు లాస్ట్ డే. అందరూ కలర్ఫుల్ గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చారు. నువ్వు మాత్రం ఇలా మాసిపోయిన డ్రెస్ వేసుకొచ్చావు. ఏయ్, అయినా నాకు ఇదే నచ్చింది. ఏది? ఈ డ్రెస్సా? నువ్వు, నీ ప్రవర్తన, నీ గుణం, నీ పరిస్థితి, ఈ పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదువుకోవడం, నీ తల్లిదండ్రుల్ని సమర్థించడం, ఇవన్నీ నీలో నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ నిమిషం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పాలనుంది. 2-3 సంవత్సరాలు నిన్ను లవ్ చేయాలి, గాఢంగా లవ్ చేయాలి. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఎక్కువగా జీవితాంతం నిన్ను లవ్ ఆపే ప్లీజ్. ఏ? నా కోసం ఒకరున్నారు. తనే నా ప్రాణం, నా సర్వస్వం. ఇన్నేళ్లు మనిద్దరూ కలిసే కదా చదువుకున్నావు. నాకు తెలియకుండా ఎవరు అబద్ధం కదూ? లేదు దివ్య, నిజంగానే చెప్తున్నాను. నేనెప్పుడు చూడలేదే. నేనే తను చూసి 10 ఏళ్ళైంది. ఏమంటున్నావు? మా మావయ్య కూతురు జనని. చిన్నప్పటి నుంచి నేనంటే తనకి ప్రాణం. నాకు కూడా. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదు దివ్య. మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకపోయినా ఈ రోజు వరకు నాకు ఏదైనా సమస్య వస్తాయి, తన మాటలు, తన జ్ఞాపకాలే నన్ను ఓదారుస్తాయి తెలుసా. చిన్న వయసులో జరిగిన విషయాల్ని తలుచుకుని నీకేమైనా పిచ్చా? సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను ఇంకా లవ్ చేస్తోందా? ఖచ్చితంగా. జననికి నాకు ఉన్నది ప్రేమ కంటే గొప్పది. అదొక రకమైన ఆప్యాయత. 10 ఏళ్లుగా చూడలేదన్నావే, ఎందుకని? కుటుంబ గొడవలు, పెద్దవాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లం. మా నాన్న బాగా కష్టపడుతున్నప్పుడు వ్యాపారం కోసం మా మామయ్య డబ్బు అడిగాడు. మా మామయ్య ఇవ్వలేకపోయాడు. అక్కడ మొదలైంది గొడవ. అంతేకాదు, మా కులదేవతను పూజించడం కోసం మా 2 కుటుంబాలు కలిసాయి. అక్కడ మా అమ్మని మా నాన్న కొట్టాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని కొడతావా అని మా మామయ్య మా నాన్నని కొట్టాడు. గొడవ చాలా పెద్దదై మా 2 కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది దివ్య.
అక్కడితో విడిపోయింది మా బంధం. నాకు తనతో మాట్లాడాలని, చూడాలని ఎంతో ఆశగా ఉంది. నీకు మా నాన్న గురించి తెలుసుగా. విడిపోయినప్పుడు తను చెప్పిన మాటలు, తన జ్ఞాపకాలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరో విడదీయలేరు. అర్థం చేసుకో. రేయ్ కొట్టుమైరా రేయ్ కొట్టుపోయిరా రేయ్, మొత్తం అందరినీ పోయిరే, కొట్టుపోయమని కొట్టుపోయిరా. చెప్పండి. ఒక్కడు కూడా కొట్టు తెరవకూడదు. నీకే చెప్పేది. నీకు ప్రత్యేకంగా ఏమంటావా? చెప్పాలా? రేయ్. రేయ్ కొట్టుపోయిరా. ఏయ్ కొట్టు ముయ్యాలంతే కదా బాబా. రండ్రా. వీళ్ళ కులబద్ద చేస్తే నేను కొట్టు ముయ్యాలి. మా కుల పెద్ద పోయారు, కొట్టు ముఖ్యమా నీకు? మా మీద చేస్తావా? రేయ్ రండిరా. రేయ్. ఏంటి చూస్తున్నావు? వాడు మనోడు, మన పిల్లోడు, వాడు సామాన్యుడు కాదే. నా ఒంటి మీద ఒకటి చేయబడిందో లేదో పులి బిడ్డలో కొట్టాడు. చూడ్డానికి పిల్లిలో ఉన్నా పులి బిడ్డేవాడు. నాకు ఎన్టీఆర్ బొబ్బులి పులి సినిమా గుర్తొచ్చింది. కుమ్ము వదిలేశాడు. చూడ్డానికి బక్క పీనుగులా ఉన్నాడు అనుకుంటూ. కానీ వాడికి నా అంత కండ బలం లేకపోయినా గుండె బలం ఎక్కువే. నువ్వు చూసుండాలి. వాడికి నా మీద ప్రేమ ఎక్కువే. మంచోడే. నా పెంపకం అలాంటిది. మరి ఇదిగే ఎక్కడే వాడు? పైనున్నాడు. ఏం కూర ఈరోజు? చేపల కూర. చేపల కూర అంటే వాడికి ఇష్టమే. వెళ్ళి పిలు, నా చేత్తోనే తినిపిస్తాను. లేదు, వాడు 7 గంటలకి తిని పడుకున్నాడు. బిడ్డ ఫైట్ చేసి అలిసిపోయి ఉంటాడు. రేపు పీలర్కి వెళ్ళాలి, త్వరగా లేపు. కృష్ణ, కృష్ణ, ఏంటమ్మా? ఎందుకు అలా అరిచావు? చూడు అక్క, నా కల్లో ఒక ఆడది మినుగుట్లు వేసుకొని 4 బయటికి పెట్టి చంద్రముఖి సినిమాలో జ్యోతిక లాగా ఉరేసుకుందాం రారా రారా అని పిలుస్తుంది అక్క. సమయానికి నువ్వు వచ్చావు. నీకు తొందరగా పెళ్లి చేసేయాలరా, లేకపోతే నువ్వు ఇలాంటి పీడకలలు కంటుంటావు. ఒరే తాతారావు, రేపు ఉదయం హిట్లర్ పీలర్ వెళ్తున్నాడు. ఆయన వచ్చేలోగా నేను కృష్ణ వెళ్ళి నాన్న చూసొస్తావా? సూపర్ ఐడియా అక్క, అదిరిపోయింది. ఏంట్రా ఈడు ఇలా అయిపోయాడు? అక్క, మనసు అక్కడికి వెళ్ళిపోయింది, మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. రే రే, అమ్మా
మనం బస్సులో వెళ్తే హిట్లర్ వచ్చేస్తాడు. స్కూటర్లో వెళ్ళి షార్ట్ కట్ లో త్వరగా వచ్చేద్దాం. కరెక్ట్, అలాగే వెళ్దాం. అన్నం అంతా కింద పడిపోయింది, ఇంకో ప్లేట్ తీసుకురానా? ఆ? నాకొద్దమ్మా, మావైనా మెక్కమను. ఎవరో ఒకరు తిని త్వరగా పడుకోని లేవండ్రా. తొందరగా కానివ్వండ్రా, రేపు పొద్దున్నే వెళ్ళాలి. పడుకోరా. అల్లుడు ఇక్కడ కూర్చో. మామూలుడు కాదు అల్లుడు, తాతను చూసే వంకతో జనం చూడడానికి పోతున్నావు కదా. అక్కమ్మ కడుపులో కాలుతుంది, 2 ముద్దలు తిందాం అనుకుంటే ప్లేట్ ఇసిరేసావు కదరా హిట్లర్ లాగా. ఎంతైనా ఆయన కొడుకువే కదా, బుద్ధులు ఎక్కడ పోతాయి? రే కృష్ణ, కృష్ణ, నేను పీలేరు పోతుండా. మీ మామ కొట్టు తెరిచుంటాడు. టీ పొడి అయిపోయింది, జమినీ ఏజెన్సీకి వెళ్ళి పట్రా. సరేనా? సార్. షికార్లు కొట్టకుండా చెప్పిన పని చేయి. అమ్మా దేవి, రా బాబు. ఎట్లా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావన్నయ్య? ఏదో ఉండానమ్మా. నాన్నకెలా ఉంది? అట్లాగే ఉందమ్మా. ఏం చెప్పేది? నువ్వేడు చూడు. చిన్నని ఏడి? ఆ ఇంటికాడ ఉన్నాడు. నేను తీసుకొస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. కృష్ణ, అమ్మా దేవి, చూడాలా వద్దా? ఎంత కష్టమైన పని చేస్తున్నాను. ఎవరొచ్చారో చూడండి. చూసావమ్మా మీ నాన్నని? ఎప్పుడొచ్చావు దేవి? ఎలా ఉన్నావు బాబు? డాక్టర్, పల్సు బాగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి కష్టం. ఏమి డాక్టర్ మీరు ఇలా చెప్తున్నారు? మన చేతుల్లో ఏముందయ్యా? హాయిగా ఊపిరి పిలుస్తున్నాడు, మంచి కండిషన్ లో కూడా ఉన్నాడు. మీ నోటి నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమో అనుకున్నాం. ఎన్నాళ్ళు కష్టపడ నాకు ఆశగా ఉండదటయ్యా. ఏం చేస్తాం? ఇంకొన్నాళ్ళు భరించక తప్పదు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళని చెప్తారా? అదే కదా. దానికి నన్ను ఏం చేయమంటారయ్యా? ఇప్పుడే తీసుకెళ్ళి తగలండి, నేను వద్దన్నా. ఒక డాక్టర్ని ఎందుకు కాపాడలేదు అని అడగొచ్చు, ఎందుకు చావలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఫీజు తీసుకొచ్చి ఇవ్వండి. పాలివ్వమ్మా. కృష్ణ, ఏంట్రా తాతయ్యకి పాలు పోస్తున్నామని ఫీల్ అవుతున్నావా? ఇక్కడ ఎవరు ఫీల్ అవడం లేదు. ఈయన పక్క దడిపేస్తుంటే ఎవరు క్లీన్ చేయాలా అని ఫీల్ అవుతున్నారు. అంతే కదరా, తాతయ్య టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు. ఈయన ఎప్పుడు టపా కడతాడా అని అందరూ మొక్కుకుంటున్నారు. ఏంటి మొక్కుకుంటున్నారు? అవునరా, తాతయ్య గనక చచ్చిపోయాడు అనుకో, పెళ్లి చావే. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పందిరి వేసి మైక్ సెట్ కట్టి పొట్టేలు నరికి డాన్సులు చేసి మామూలుగా కాదురా, పెళ్లి కంటే ఘనంగా జాంజామని చెయ్యాలని మొక్కుకున్నాం. అంతేకాదురా, తాతయ్య గనక చచ్చిపోయాడు అనుకో, మనకి 16 రోజులు పండగే. మామ కూతుళ్ళు, అత్త కూతుళ్ళు, ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు చెప్పు, తాతయ్య కావాలా చావాలా? నేను మొక్కుకుంటాను. ఏమో దేవి, ఎప్పుడొచ్చా? కృష్ణ, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు కృష్ణ? ఎలా ఉన్నావు వదినా? బాగున్నాను. అవును, వనితేది? అది రాలా. అసరే జనని ఎక్కడ? పక్క ఊళ్ళో కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళిందమ్మా. ఎప్పుడొస్తుంది? అది వచ్చేసరికి ఎంత లేదన్నా 3 అవుతుంది. అయ్యో, అట్లయితే దాన్ని చూడడం కుదరదా? ఏ ఉండి అదొచ్చాక చూసాడు. అయ్యో, కొంపలంటుకుపోతాయి. ఆయనకు తెలియకుండా మేమిద్దరూ వచ్చాం. ఆయన పీలేరెళ్లారు. వచ్చేలోగా మేము ఇంటికెళ్ళిపోవాలి. అదే అనుకున్నాను. నీ భర్త ఏంటి నేను ఇక్కడికి పంపించడం ఏంటి? సొంత వాళ్ళంతా ఇలా తయారయ్యారు. అంతా మా తలరాత. నా కూతుని ఇవాళ చూడలేవు గానీ నువ్వు వెళ్ళిన తర్వాతే తను వస్తుంది. ఏందన్న అప్పుడే వచ్చేసినావు? పీలెళ్ళిపోతాను. సంతకం తీసుకోవడం మర్చిపోయాను. తీసుకొని నెక్స్ట్ బస్కి వెళ్ళాలి. పోనీ. సరే అన్న.
వదినా, పెసరట్టు ఉప్మా అది. రా బావా. పిల్లలు రండి, అమ్మేదో తీసుకొచ్చింది. బొరుగుండలు తెచ్చాను, అందరికీ అందరూ ఇవ్వండి. తీసుకొని ఆ. తినండి. ఆయ్, ఇదిగో మా దేవి నీకు బొరుగుండా? ఇష్టమైన బొరుగుండలు బరువులు ఉండరా తీసుకోమ్మా. బాగుంటుందా? ఇదిగోవే, నువ్వు తీసుకో. ఇంతకుముందు ఇప్పుడు తినలేదా తినుదేవి, చాలా బాగుంటుంది. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని రోజులైంది మనం అంతా ఇలా సరదాగా మాట్లాడుకుని. ఏం చేస్తాం దేవి, ఆడవాళ్ళుగా పుట్టిన మనకి ఆ దేవుడిచ్చిన వరం అలాంటిది. కన్నవాళ్ళని చూడడానికి కూడా కట్టుకున్న వాడిని అడగాల్సి వస్తోంది. అందరినీ చూశాను, నా కోడలు జననిని కూడా చూసుంటే బాగుండేది. దాందే ఉంది దేవి, జనని వచ్చేదాకా ఉండి చూసాళ్ళొచ్చుగా. చూసే అవకాశమే లేదే. నాకు ఒక ఐడియా వచ్చింది అత్తయ్య. ఏంట్రా? స్కూటర్ మీద కదా వచ్చారు, నేను కృష్ణ స్కూటర్ మీద వెళ్ళి జనని కృష్ణతో పాటు పంపిస్తాను. నువ్వు చూసే వెళ్ళత్తయ్యా. ఇది మంచి ఐడియా. రే కృష్ణ, నువ్వు వెళ్ళి జననిని తీసుకురా. సరే మా రే, జాగ్రత్త. అలాగే. ఏంది బాబు యాడికి పోతుండవు? అదే మామయ్య, టౌన్కి వెళ్ళి జర్నీ తీసుకొద్దామని వెళ్తున్నాం. అమ్మ చూడాలంది. ఎందులో? స్కూటర్లోనా? ఆ, అవును మామయ్య. ఏం బాబు, పెళ్ళిడికి వచ్చిన పిల్లని వెనక కూర్చోబెట్టి తీసుకొస్తానంటున్నావే, ఆ తర్వాత దాన్ని ఎవరు చేసుకుంటారు? ఇది గ్రామం, ఆ పనులన్నీ ఇక్కడ వద్దు. రేయ్, ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? వాడు నీ మేనల్లుడు, వాడికి అది మరదలు. ఇద్దరూ కలిసి స్కూటర్ మీద వస్తే ఏమిట్రా తప్పు? ఇక్కడ బావమరదల బంధుత్వం గురించి మాట్లాడదు. నీ మనసులో కృష్ణకి జన్నిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉంటే దాన్ని తుడిచేయి. ఏం మాట్లాడుతున్నావురా? ఆ కుటుంబంలో నీ కూతుర్నిచ్చి పడిన కష్టాలు చాలవా? నా కూతురుని కూడా ఇచ్చి జీవితాంతం కష్టాలతో చావాలా? నోట మాట రావడం లేదేంటి? మాట రాదు. వీడికి నా బిడ్డనివ్వను, వీళ్ళ నాన్నకి నా చెల్లెల్నిచ్చి నేను పడ్డ బాధ ఇంకా నా గుండెల్లోనే ఉంది. ఇప్పుడు నా కూతుర్ని అతను కోడలు చేసి బలిబాలా? ఆ ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే ఇంతటితో వదిలేయండి. కృష్ణ, నీకు చెప్తున్నాను. ఏ దేవి, దేవి, అయ్యో నానమ్మ, హిట్లర్ వచ్చేసాడు. నువ్వే చూసుకో. ఏ వనిత, తలుపుతే. లోపల ఏం చేస్తున్నావే? ఆ? ఏంటి నన్ను అప్పుడే వచ్చేసారు? అమ్మ దగ్గర సంతకం తీసుకోవడం మర్చిపోయాను. ఎక్కడుంది? అమ్మ బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కొట్టుకి. ఏ కొట్టుకి? మన కొట్టుకే నాన్న. మన కొట్టుకి ఎందుకు? సరుకులు తీసుకురావడానికి. అదే వారం వారం వస్తా. స్కూటర్ ఎక్కడ? అన్నయ్య తీసుకెళ్ళాడు. ఓ, నేను లేనప్పుడు మైనర్ గారు స్కూటర్ లో షికారు. అయ్యో కాదు నాన్న, అన్నయ్య అమ్మని అదే తీసుకెళ్ళాడు. అమ్మని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మన కొట్టుకే. మన కొట్టుకి ఎందుకు? ఇలా కాదు గానీ, రే బండి కొట్టుకుమని. హిట్లర్ వచ్చాడంట్రోయ్. మీ ఆయనకి ఇష్టమైన చింతగా పచ్చడి చేశాను. హిట్లర్ నిన్ను పచ్చడి చేస్తాడు. రామ్మా. దేవి దేవి, జనని చేసిన సున్నుండలు. జర్నీ చేసిన సున్నుండ్లమ్మా. హిట్లర్ తెలిస్తే మనల్ని సున్నంలోకి ఎముక లేకుండా చేస్తాడు. స్కూటర్ తీ, స్కూటర్ తీ. ఏంటి మేనేజ్ చేయాలా? ఎలా మేనేజ్ చేయాలి? ఏమని చెప్ప అది సరే. బావ వచ్చాడు, పెట్టి పెట్టి పెట్టి. రేయ్, ఎక్కడ్రా అది? ఏది బావా? నీ అక్క. బాబా అక్క గుడికి వెళ్ళింది. ఏ గుడికి? కాళహస్తి గుడికి. సరేరా. అబ్బా నేనెందుకు? రేయ్, రారా. అబ్బా నువ్వు వెళ్ళు. రారా అంటే. ఎప్పుడు చూడు కాళ్ళకట్టం పడతావేంటి? ఎక్కమ్మా, గుడికి వెళ్ళకుండానే దేవుడు కనబడుతున్నాడు కదా. హలో, తిరుమల స్టోర్స్. హలో, నేను కృష్ణని. హిట్లర్ వచ్చాడా? వచ్చారు, వచ్చి కాళహస్తి వెళ్ళారు. కాళహస్తి ఎందుకు? మీకోసమే. మాకోసం అక్కడికి వెళ్ళడం ఏంటి? మీ మామయ్య అలా చెప్పాడు. మామయ్య ఆయన ఎందుకు అలా చెప్పాడు? మీ మామయ్య మీరిద్దరూ కాళహస్తి గుడికి వెళ్ళారని చెప్పి మీ నాన్నని అక్కడికి తీసుకెళ్ళాడు. మీరు కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళండి. కుటుంబంతో సహా ఆ ఈశ్వరుని దర్శించుకుంటే పుణ్యమే కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆపకుండా వెళ్ళు. స్ట్రైట్ గా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు, వెళ్ళేది? వెళ్ళు. ఆపండ్రా. రారా, గుళ్ళో గెలిచుతా. నేను ఆటో దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళు బా. రారా. బావా నువ్వు గుళ్ళో వెతుకు, నేను గల్లీలో వెతుకుతాను. అక్క వస్తే పిలుస్తాను.
ఏమన్నా బావతో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చుగా, పుణ్యం వస్తుంది. ఆయనతో వెళ్తే వచ్చేది పుణ్యం కాదా, పూనకం. తర్వాత పానకం తాగడానికి కూడా పనికిరాం. అయ్యో ఇంకా వీళ్ళు రాలేదే, ఏం చేసేది? అక్క! అక్క! ఏ అల్లుడు, ఆపరా, ఆపరా, బండి ఆపరా. ఆపరా. తొందర దిగు. ఏయ్, ఇటు రావయ్యా. ఈ స్కూటర్ తీసుకెళ్ళి టీ కొడు. బావ గుళ్ళోకి వెళ్ళాడు, ఆయన వచ్చేలోగా మీరు వచ్చేసారు కాబట్టి భయం లేదు. ఏంటి భయం లేదా? గుళ్ళోకి వెళ్ళకుండా వీధుల నుంచి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తాం? అయ్యో అదొకటి ఉంది కదా. అయితే మన ముగ్గురు తలకాయలు కొబ్బరికాయల ముక్కలు ఏయ్, భయపెట్టుకురా, ఏదైనా ఐడియా చెప్పరా. చింపులు వచ్చిన దారి ఓ, వెళ్ళవే. మైనా, నాకు టెన్షన్ గా ఉంది, నువ్వైనా చెప్పరా. అది అయ్యో ఏంట్రా ఇలా బిత్ర చూపులు చూస్తున్నారు, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఆ? ఏమైందక్క? పిచ్చి పట్టేసిందా? అమ్మో, అమ్మా. పిచ్చి పట్టేవాళ్ళు ఇలాగే కుడతారేమో. అమ్మా, ఎక్కడికమ్మా? ఏంటి ఏం చేస్తున్నావు అమ్మా? ఇంటి దగ్గర స్నానం చేయలేదా? పోయిరా, పోయ్. పోయిరా. అయ్యో కన్ఫర్మ్ దేవుడా. జరగరా, ఖచ్చితంగా జరుగు. పిచ్చేరా నాయనా? అయ్యయ్యో దేవుడా, ఎంత పని అయిపోయిందో నాయనా. మిట్ట మధ్యాహ్నం నడి వీధిలో రోడ్ రోలర్లా మీ అమ్మ ఎలా దొరుకుతుందో చూడరా. అయ్యయ్యో ఎలా ఉండే అక్క ఎలా అయిపోయినా. మీ నాన్న మీద భయంతో పిచ్చి పట్టిపోయిందిరా మా అక్కకి. అయ్యో పట్టరా నాయనా, హాస్పిటల్ ఒరేయ్ తీసుకెళ్దాం. దద్దమ్మా, మీ బావని నమ్మించడానికి ఇలా అంగ ప్రదక్షిణ చేసినట్టు నటిస్తున్నాను రా. చూసావా మా అమ్మ తెలివి? నువ్వు ఎవరి తమ్ముడు విని ఐడియా రాలా? దాన్ని తెలివి అనరు, అతి తెలివి అంటారు. బోరింగ్ దగ్గర దొరలడం కాదు, గుళ్ళోకి వెళ్ళి దొరలాలి తల్లి. అవును లేదు గౌను లేదు, పద పద పదా, త్వరగా పద. ఏంటి చూస్తానో ఏంటో భయంగా ఉంది అక్క. అయ్యో మళ్ళీ ఏమైంది? విభూదా, అదొకటే తక్కువ. పూసుకో పూసుకో. హరోహర శంభో శంకర హరోహర. అక్క ఆ వస్తున్నాడు. దొల్లి దొల్లి అలసిపోయిన దానిలాగా మెల్లిగా లేచి నిలబడక్క. లే లే, 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 లే. అక్క అలాగే కంటిన్యూ చేయని యాక్టింగ్. బావా అక్క పరిస్థితి చూసావా? ఏయ్, ఏంట్రా ఈ వేషం? ఇదంతా నీకోసమే కదా. నా కోసమా? నాకేమైంది? అవునండి, జోసుడు మీకు సర్పదోషం ఉందన్నాడు. అందుకని ఇలా కాళహస్తి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేసి పూజ చేస్తే దోషాలు పోతాయట. అందుకని ఈ రోజు పొద్దుటే నేను కృష్ణ అలా ఊరికెళ్ళి వస్తూ ఊరికా? ఎందుకు బావా గట్టి అడుగుతావు? అనవసరంగా స్పృహ తప్పిపోయిందే. అయ్యో అక్క, ఇవాళంతా నీకు స్పృహ తప్పడమే అయిపోయింది. దేవి, దేవి, ఏయ్, 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 దేవి, దేవి, అసలు నీకు బుద్ధుందా? దీనికి బీపీని తెలుసుగా. నాకు దోషం ఉందని ఇది గుళ్ళో తిరిగితే నా దోషం పోతుందా? కొట్టానంటే ఇప్పుడు ఏ దేవుడు వచ్చినా దీన్ని కాపాడతాడు? ఎత్తుకోరా, ఎత్తు. ఎత్తుకోరా, ఎత్తుకో అక్క. ఎంత పని జరిగింది అక్క. రేయ్. అక్క అక్క. పోతాడు, నిజంగానే పోతాడా? పల్స్ పడిపోయింది. అవును, మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు, మళ్ళీ పల్స్ పెరిగిపోతూనే ఉంటది కదా. నా మాట నమ్మండి అయ్యా, నేను డాక్టర్ని. అవును, మీ మాట నమ్మే చుట్టాలందరికీ 7 సార్లు కబురు పెట్టాం, ఏమీ కాలేదు. అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పినట్టు దారి ఖర్చులకు మా దగ్గరే డబ్బు తీసుకుని నోటికి వచ్చినట్టు తిట్టిపోతున్నారు. రేయ్, నువ్వు నోరు మీరా? మీ మాటలు నమ్మి బంధువులందరికీ కబుర్ చేయమంటారా? ఇలా పల్స్ డౌన్ అవటం ఇదే మొదటిసారి. దాని ప్రకారం ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ రోజు పోవడం ఖాయం. ధైర్యంగా అందరికి కవరేటండి. ఇవ్వండి డాక్టర్, ఇప్పుడేగా మీరు చల్లటి మాట చెప్పారు. డాక్టర్ అనిపించారు. సంగతి మర్చిపోకుండా యో. అది కుదరదన్నాయ్. కుదరదు. పోయినసారి కూడా ఇదే మాట చెప్పావు. చాలు చాలు, మళ్ళా అదే చెప్పు. ఓవర్ యాక్టింగ్ వద్దు, మీ ఆయన కనిపెట్టేస్తాడు. ఇంకో మాట చెప్పు. సర్లే చూద్దాం. రుద్దడం అయిందా? వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి. ఏ ముసల్దానా, దేవుడొచ్చి దీని కల్లో చెప్పాడా నాకు ప్రదర్శనలు చేయి, అడిగినవని ఇస్తానని? గుడ్లగోబలా చూస్తావు, పెద్దదానివి నువ్వు చెప్పకర్లా. ఇప్పుడు ఎవరు హూణమైంది? ఇద్దరు కూర్చుని రుద్దుకుంటున్నారు. దేవుడు చెట్లలోనూ పుట్లలోనూ ఉంటాడంటారు. ఇంటి చుట్టూ ఇన్ని చెట్లున్నాయి, తలా ఓ చెట్టు చూసుకోవచ్చుగా. ప్రదక్షిణలు చేస్తాడు, ప్రదక్షిణలు. సరే, నువ్వు ఏమనుకొని దొరిలావో జరిగిందా? జరిగింది. అంగ ప్రదక్షిణ సరిగ్గా జరిగింది అని అంటున్నాను.
ఏయ్ మీ అక్కకి వకాల్తా ఇవ్వడం మానేసి నైట్ బస్ ఎక్కితే పొద్దున్నే బెజవాడ వెళ్ళిపోవచ్చు. పోవచ్చు మన ఏజెంట్ దగ్గరకు వెళ్లకుండా తిన్నగా మార్కెట్కి వెళ్ళు. వెళ్ళి మిరియాలు, యాలక్కులు, లవంగాలు మొత్తం హోల్సేల్ కొనే. కొనేద్దాం సరుకు లారీలో ఎక్కించి బయలుదేరితే రాత్రికి వచ్చేయచ్చు. వచ్చేద్దాం. ఏయ్ ఏంట్రా ఏం చెప్పినా వంత పాడుతున్నావు పొగరా? నేనేం వంత పాడట్లేదు, నువ్వే సుక్కేసుకొని పాడిందే పాడుతున్నావు. ఊరికి బయలుదేరాను కదా, మళ్ళీ చెప్పిందే చెప్పి ఎందుకు సుత్తి కొడతావు? ఇదంతా నీ తలరాత. నేను ఆడదానిగా పుట్టి ఈయనకి రెండో భార్య వచ్చి ఉంటే అప్పుడు నీ తలరాత మారేది. పోయేటప్పుడు తీసుకెళ్తాను రా, మధ్యలో నువ్వు ఒకడికి. పోతున్నా. ఈ ఇంట్లో ఒక్కరైనా నా మాటికి మర్యాద ఇస్తున్నారా? ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి పడేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు గుళ్ళకి గోపురాలు తిరుగుతున్నావు? ఎందుకు రాదా తిడతావు? నీకోసమే పూజలు చేస్తుంది. ఏంటి నా కోసమా? రాత్రింపగలు కష్టపడేది నేను మీలా కూర్చుంటే ఆ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడా? అర్థం లేకుండా మాట్లాడుతున్నా. అది పూజలు చేయడం వల్ల రా నువ్వు పైకి వస్తున్నావు. ఏయ్ నువ్వు పడి మొక్కావు, మా నాన్న ఎందుకు పైకి రాలేదు చెప్ప? హలో, నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను బాబు. చెప్పండి. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. ఈ రోజు గడవడం కష్టమని అంటున్నారు. మీరందరూ ఒకసారి వచ్చి చూస్తే. నేను ఇప్పటికి మీకు 100 సార్లు చెప్పాను, రావడం కుదరదని చెప్పాను. మళ్ళీ అడిగితే నా మాటకి విలువే ఉంది. అలా అనకు బాబు, మిమ్మల్ని అందరినీ ఆయన ఒకసారి చూస్తే. ఇలా చూడండి, మా ఇంట్లో ఎవరికీ తీరిక లేదు, అందరికీ పనులున్నాయి. పైగా మీ అమ్మాయికి జ్వరం. ఏమిటి జ్వరమా? పొద్దున బానే ఉందిగా. ఏంటి పొద్దున బాగుందా? మీ కూతురు కదా, పొద్దున బాగుంటుంది, మధ్యాహ్నం బాగుండదు, సాయంత్రం బాగుంటుంది, రాత్రి బాగుండదు. ఇప్పుడు బాగాలేదు, ఏం చేయమంటారు? అటండి. ఏమిటే కర్మ ఇలా చంపుతున్నాడు? లేదత్తయ్యా, ఇది వరకంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకు ముందు ఊపిరి తీస్తే మామూలుగా వదిలేవారు. ఇప్పుడు కొంచెం టైం పడుతోంది. ఈ రాత్రికి అందరికీ చెప్పేయచ్చు. ఇప్పుడు పాలు పోస్తే తొందరగా పోతాడు. అయితే అందరినీ లేపి పాలు పోయమందావా? రండి. పదండి. పోనానమ్మా, ఎన్నిసార్లు పాలు పోసేది? అలా అనకూడదురా మూర్తి, మీ తాతయ్య కదా, కొంచెం పాలు పోసొచ్చి పడుకోరా. నువ్వు ముందు పాలు పోయి ఆపే. ఆ పాలు తాగే బలం ముంచుకుంటున్నాడు. నువ్వు పాలు పోయి ఆపే టపా కడతాడు. రై పెద్దావిడ చెప్తోంది కదా, రండ్రా. తాతయ్య చచ్చాడు. ఎవరండి? అందరూ ఊరికి బయలుదేరండి. ఏమైందండి? మీ నాన్న పోయారు. అయ్యో నాన్న. రే బావా, తాతయ్య చచ్చిపోయాడు రా. ఒక మనిషి పోతే మీకు ఆనందం? మావయ్య ఇది ముక్కు మావయ్య. అంతేకాదు పండగలా చేస్తాం, పాటలు పాడడానికి, ఆటలాడడానికి అన్నిటికీ ఏర్పాటు చేస్తాం. పొట్టెలు కూడా కోస్తాం. సారా ఎందుకు వదిలేశారా? ఇది చావా పెళ్ళా? పెళ్లి చావు కదా మావయ్య. పిచ్చినాయ ఆటలాడతారా? రే దండ తీసుకురారా. తాతారావు రాలా? బెజవాడికి వెళ్ళాడు, కబురు పంపించాను, వచ్చేస్తాడు. రే చూసించాలి, రారా. రే దిక్కులు చూస్తాడు. ఏ జనని ఎక్కడ్రా? అది వంటింట్లో ఉన్న అదిగో.
తాతయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియలేదురా కృష్ణ. కాసేపు చూద్దాం. అలాగే అమ్మా జన్ని, జనం ఎక్కువగా ఉన్నారు. ఆ ఇంట్లో బెడ్షీట్ చాపలు ఉంటే తీసుకురా. అలాగే నాన్న. జల్లి 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 అరవకు జల్లి, ప్లీజ్ జల్లి. నేను కావాలని చేయలేదు జల్లి, అరవకు ప్లీజ్. అయ్యో అందరూ వచ్చేస్తారు జల్లి. జల్లి నన్ను నన్ను క్షమించు జల్లి ప్లీజ్. జనని, జనని ఏమైంది? ఏమైందమ్మా? జనని, ఏమైంది? ఏమైంది? ఏంటి? ఏమైంది? ఆ? ఏమైంది? ఏమైందో చెప్పవే. అడుగుతుంటే అలా అరుస్తావేంటి? ఏమైంది? తేలు కుట్టిందా? ఏమి? తేలు కుట్టిన దానికంటే పుట్టింది అని చెప్పడానికి ఎక్కువ అరుస్తున్నావు. అయ్యో ఏంటి అందరూ మాట్లాడుతూ నుంచుంటారు. ముందు ఆసుపత్రికి తీసుకురండి. పదండి. రండి, రండి. 5-6 మంచం మీద ఉన్న శరీరం శవాన్ని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. పాపం బాగా బతికినోడు, త్వరగా తీసేద్దాం. చిన్న కొడుకు వాడు కూడా వస్తే బాగుంటుంది. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. కొంచెం కరెక్ట్గా చెప్పండి, ఎప్పుడొస్తాడు? కబుర్ చేసి చాలాసేపు అయింది, వచ్చుండాలి. అంటే ఇంకా తాతారావు కబురు అందలేదన్నమాట. అందుకని శవాన్ని అలాగే ఉంచేయగలమా చెప్పండి? పరిస్థితి అర్థమైంది. తాతారావు వచ్చి గొడవ చేస్తే అలా గొడవ రాకూడదనే కదా నేను అన్నదమ్ములతోనూ బావగారితోనూ మాట్లాడుతున్నాను. మనం మాత్రం ఎంతసేపు ఎదురు చూడగలం? ఆయనకి తాతారావు అంటే ప్రాణం, అందుకని ఎంతసేపు ఉంచాం. ఇంతకు మించి ఉంచలేమండి. తాతారా వస్తే నేను చూసుకుంటాను, మీరు జరగాల్సింది చూడండి. మరి ఇంకేంటి, అల్లుడు గారే చెప్పేశారు కదా, ఏర్పాట్లన్నీ చూడండి, అదరగొట్టేయాలి. పదండి. ఎవరో గాని చాలా తొందరగానే వచ్చాడు. నాయనా! నాయనా! ఎంత పని చేశావు నాయనా! నాయనా! నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు నాయనా! మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళాడు? ఈ అమాయకుని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు నాయనా? నాయనా, నీ నిద్దట్లో ఉలికి పడితే నువ్వు జోకొట్టి జోల పాడేవాడు కదా నాన్న. నాన్న, అక్క, నాన్నెక్కడక్క? నాన్నెక్కడ? నాన్న, నాన్న. ఏంట్రా ఫోటో పెట్టారు ఇక్కడ? నాన్నెక్కడా? నాన్నని తీసుకెళ్లి చేయాల్సిందంతా చేసేసాను. తీసుకెళ్లిపోయారా? ఎవరిని అడిగి తీసుకెళ్లారా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? ఓరి దుర్మార్గుల్లారా, చిన్న కొడుకు రాకుండానే తీసుకెళ్లిపోతారా? మిమ్మల్ని వదలనంటే వదలను. సుప్రీంకోర్టుకి వెళ్ళైనా పర్వాలేదు, మీ మీద కేసేస్తాను. చెయ్యాల్సినవన్నీ సవ్యంగా చేశాం, ఎందుకు అరుస్తున్నా? ఏంటి అరుస్తున్నానా? హలో, నీ కొట్లో నూనె పోయిందని అరవట్లేదు, మా నాన్న పోయినాడని అరుస్తున్నా. ఇదేం మీ ఇల్లు కాదు, మా ఇల్లు. బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న మీద ప్రేమతో ఏడుస్తుంటే అరుస్తున్నానంటావా? ఎవరిని అడిగి కాడికి తీసుకెళ్ళాను? నానా, నానా. ఏంట్రా మావయ్య గివయ్య? మీ నాన్నలాగా కాదురా మా నాన్న. ఎంతసేపు ఏడ్చినా తమాషా చూస్తూ ఉంటారా? మీ నాన్నలాగా మధ్యలో వచ్చి ఎందుకు అరుస్తున్నావు అని అడగరా? నీతో మాట్లాడట్లేదు, నీ కొడుకుతో మాట్లాడుతున్నా. అయ్యో నాన్న, నాన్న, నువ్వు లేకపోయేసరికి అందరూ కొట్టడానికి వస్తున్నారు నాన్న. ఏంట్రా నువ్వు 5 ఏళ్లుగా మంచాన పడున్నాడు. నువ్వు వచ్చే వరకు ఉంటే బాడీ పాడైపోద్రా. నువ్వు వస్తావు రావో తెలీదు, అందుకే చేయాల్సిన పనులన్నీ చేసేసావురా. నువ్వెన్నన్నా చెప్పు, నేను వెళ్ళి పూడ్చిన సేవాన్ని తవ్వైనా చూడకుండా అక్కడి నుంచి వచ్చేది లేదు. కూర్చోలేదురా, కాల్ చేసాం. కాల్ చేశారా? ఓరి పాపాత్ములారా, వేడిగా కాఫీ ఇస్తేనే తట్టుకోలేడు, అలాంటి ఆయన్ని తగలబెట్టేశారా? మీరు బాగుపడతారట్రా? నా చందనం చెట్టునే కాల్ చేస్తారా? నానా, నేను కూడా వస్తున్నా. నాన్నా. ఏ, నేను క్యారియర్ పెట్టడానికే వచ్చాను. నువ్వు గావు కేకలు పెట్టి మళ్ళీ నా పరువు తీకు. నేనేమి నువ్వు వచ్చినందుకు అరవలేదు, తేలు కుట్టింది. ఓ, అంటే తేలే కారణమా? అవును, తేలే కారణం, అంతేగాని నువ్వు కాదు. ఓ, ఇప్పుడు పక్కకొస్తే అరవగా, దగ్గరగా వస్తే పక్కకొచ్చి ముట్టుకుంటే పిట్ట పిట్ట
పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా సట్ట సట్ట బుగ్గ సొట్ట కుట్టుమట్టు చూసుకుంటా తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా కొట్టి కొట్టి కన్ను కొట్టి చుట్టి నిన్ను చుట్టి పట్టి పట్టు పట్టి పుచ్చుకుంట కుర్ర పట్ట అయ్యో ఏంటమ్మా బట్టలు మార్చుకుంటున్నాను మావయ్య. ఆడపిల్లవి బట్టలు మార్చుకునేప్పుడు గడియ పెట్టుకోకూడదా? అదే బాగా పెంచాడు మీ అయ్యా. గడియ పెట్టుకో. అలాగే మావయ్య. ఎక్కడికి వెళ్తున్నా? ఇట్లా చూసాడంటే చంపేస్తాడు. నేను వెళ్తాను. ఎందుకలా భయపడి చేస్తావు? నీకేం తెలుసు నా పరిస్థితి? నువ్వు ఇలా ఉంటే ఎలా నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కనేది? అయ్యో, నువ్వు పెళ్లికి తర్వాత కదా మాట్లాడుతున్నావు. నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. సరే, మరి ఎప్పుడు మాట్లాడుకోవాలి? అదంతా నాకు తెలీదు. నేను వెళ్తాను. అందరూ పడుకున్నాక మాట్లాడదావా? ఎక్కడ? అందరూ పడుకున్నాక సిగ్నల్ ఇస్తాను. మేడ మీద గడ్డివా దగ్గర కలుద్దాం. నేను నీకు నచ్చాను కదా, మనం చూడడానికి వస్తావా రావా? పువ్వే లూసు. నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే. అమ్మమ్మా అమ్మా. ఏంటి మావయ్య అమ్మమ్మని పిలుస్తున్నావు? అమ్మమ్మని ఎవరు పిలిచాడరా అల్లుడు? అసెంబ్లీలో రాజకీయ నాయకులు గొడవ పడ్డట్టు నా కడుపులో ఒకటే గడబెడరా బాబు, గడబెడరా. అందుకే అడ్డమైన గడ్డి తినకూడదని. అల్లుడు, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అలా తోటలోకి వెళ్ళి గాలివాటంగా కూర్చున్నావు అనుకో, సలసల సలసల చల్లగా నా పని అయిపోతుంది అల్లుడు. కొంచెం వస్తావా? నాకు రాలేదు. నాకు వస్తోంది అల్లుడు. నీకొస్తే నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదా. నేను ఒక్కడిని వెళ్ళాలా? నాకు భయంగా ఉంది అల్లుడు. నువ్వు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా. నాకు రాలేదు మావయ్య, నేను రాను. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళాను రా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయ్యాగా ఈ మామను ఒక్కసారి తీసుకెళ్ళొచ్చు కదరా. అమ్మా, అది తెలియని వయసు, ఇది తెలిసిన వయసు. తొక్కలో వయసు. ఈ మామను తోటకు తీసుకెళ్ళరా. రేయ్, ఏంట్రా గాజుల శబ్దం వినబడుతుంది? అందుకే రాత్రులు వద్దనేది. అవన్నీ తిరుగుతున్నాయి చూసావా? తిరుగుతున్నాయా? ఏం తిరుగుతున్నాయరా? అదే మావయ్య, ఏవో మోహిని పిశాచాలంటారే, అవే తిరుగుతున్నాయి. మోహిని పిశాచాలా? అవెందుకురా ఇక్కడ తిరుగుతున్నాయి? అవి వాటి లవర్స్ కోసం తిరుగుతున్నాయి. వాటికి లవర్స్ కూడా ఉంటాయా? అవును మావయ్య. ఇలాంటి సమయంలో నీలాంటి వాళ్ళు వాళ్ళని క్రాస్ చేశారనుకో, ఇలా కొట్టి చంపుతాయి. కొట్టి చంపుతాయా? ఏంట్రా మళ్ళీ వినిపిస్తుంది? వినిపిస్తుంది కదా? అవునరా. ఇప్పుడు తోటలోకి నేను రానరా స్వామి. మూసుకొని పడుకో. అమ్మో, మూసుకొని పడుకుంటారా? మూసుకొని కాదు, మడుచుకొని కూడా పడుకుంటా. గజ్జల శబ్దం కూడా వినపడుతుందిరా. రే, ఎక్కడికి వెళ్ళారా? నేను నీకోసం సుబ్బారావుని పంపించానే. నన్ను ఎవరూ పిలవలేదు. రే, అన్నిటికీ కుండి సాగులు చెప్పు. సరే, పైన బాలోని రెడీ అవుతున్నారు. ఇంకాసేపట్లో బయలుదేరతారు. నువ్వు 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఆయనతో పాటు బయలుదేరు. పొద్దున్నే కొట్టు తెరవాలి. ఏంట్రా దేవిరి మొహం వేసుకుని పిత్తర చూపులు చూస్తున్నా? రేపు ఉదయం సరుకు వస్తుందని తెలుసుగా. ఏంటి, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, తాతారావు ఇక్కడే ఉన్నాడు. సరుకు రాగానే దించి లోపల పెట్టి కనకయ్య కప్ప చెప్పి ఆ తర్వాత నువ్వు వచ్చే. సరేనా?
ఏం చేస్తున్నారు? అరే అన్నయ్య వచ్చేసాడు. ఎవరా పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు? పక్కింటి పిల్లలు నా ఫ్రెండ్స్. ఎలాగన్నయ్య కరెక్ట్ గా అందరూ శ్మశానానికి వెళ్ళిన తర్వాత వచ్చావు? నేను అందరూ వెళ్ళడం దగ్గరుండి చూసే వస్తున్నాను. దగ్గరుండా? ఆ, దగ్గరుండా దూరంగా దాక్కునా? దూరంగా దాక్కునే. అలా చెప్పు. హిట్లర్ కొడుకి అంత ధైర్యం ఎక్కడుందిలే? అవును, ఈవిడ పెద్ద ఝాన్సీ రాణి. ఏంటమ్మమ్మా, నీ మనోరాలు నన్ను కయ్యానికి కాలు దూతోంది. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఎప్పుడు నిర్మలమ్మలా జోక్ చేస్తూ ఉండేదానివి, ఇప్పుడు ఏమైంది? రే ఊరుకోరా, అమ్మమ్మ తాతయ్యని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. అరే ఏంటమ్మమ్మా నువ్వు? తాతయ్యకి ఏం తక్కువ? ఆయనకి ఏ లోటు లేకుండా సాగనంపారుగా. చూడు, చావిలులా ఉందా ఇది? పెళ్లిలా సంతోషంగా ఉందిగా. రే నోరు మోయ్, అదే సమస్య. నువ్వు ఒకటి. పెద్దవాళ్ళైతే ఎప్పుడూ సమస్యలే. అదిగో ఆ చిన్నపిల్లల్ని చూడండి, ఎలాంటి సమస్యలు లేకుండా జాలీగా ఆడుకుంటున్నారు కదా. చిన్న వయసులో మనం కూడా జాలీగానే ఉన్నాం. ఏం చేయగలం? వయసు పెరిగే కొద్దీ దిగులు భయం మనతో పాటే వస్తున్నాయి. కొన్ని విషయాలకు భయపడేగా తీరాలి. ఏ ఇప్పుడు కూడా మనం పిల్లలుగా మారిపోవచ్చు. అదేమన్నా మ్యాజికా? మ్యాజిక్ ఏం కాదు, పిల్లలతో కలిసి మనం కూడా దాకుడు ముత్తలాడదాం. అలాగా, నేను రెడీ. నేను రెడీ. ఆపండి, బుద్ధుందా మీకు? చావింట్లో ఏంటి ఆటలు? తాటి చెట్టంత ఉన్నారు, దాగుడు మూతలంట దాగుడు మూతలు. నేను లేకుండా ఆడేది అది ఆటట్రా? మర్యాదగా నన్ను చేసుకోండి, లేదంటే మీ ఆట పాడు చేస్తా. ఓకే జూట్. బాత్రూంలో దాక్కుంటా, 2 పనులు అయిపోతాయి. 2 3 4 5 6 7 8 9 10 11. ఏంట్రా ఇది? దాగుడు మూతలు ఆడుతున్నామా? ఎరా, పెళ్లి చేసే 10 మందిని కంటాం, దాగుడు మూతలాడే వయసు ఇదే. అది సంగతి. వీళ్ళం కూడా ఆటలో కలుపుకున్నావా? మొల్లని ఏం ప్రయోజనం? ఎరా, శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటలా? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా. ఎరా, ఆడతారు కదరా? భలే బావరా, మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకిచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదినా, నాకు ముందు కొంచెం రసం పోయి. వచ్చి అన్నం తిను. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. అల్లుడు రా, కూర్చో, గోరుముద్దలు వద్దు మావయ్య, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను. ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? రా, కూర్చో. పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సొట్ట సొట్ట బుగ్గ సొట్ట కొట్టుమట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కృష్ణ, కిస్సు కావాలని అడిగేవగా, పెట్టుకో. అందరూ ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నాకెప్పుడు ధైర్యమే. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టుకో. అయ్యో మావయ్య, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావుగా, అప్పుడు చూసుకుంటాను.
కిస్సే కదా అడిగావు. ఎంత పని చేసావే ఏదవనా ఎల్లరా వాళ్ళని ఏ లాభం? మన బంగారు మంచి అయితే కదా, దీన్ని నరికి పోగులు పెట్టాలి ఇవాళ. అయ్యో వదులు బావా, ఆల్రెడీ ఇంట్లో ఒకరు చచ్చారు, మళ్ళీ ఇంకోటి చంపుతారా? ఏం బావా, వదులు బావా, వదులుమంటే పోనీ పోనీ. నీకేం కాలేదు కదా? సరే, కన్న పాపానికి నేను క్షమించి వదిలేస్తాను. నువ్వు నా కొడుకుగా నాతో రావాలంటే ఈ ఇంటి సంబంధమే ఉండకూడదు, ఈ ఇంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఒట్టువే ఒట్టువే. ఆయన్ని క్షమిస్తానని చెప్పారు, ఒట్టేసి చెప్పరా? ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఒట్టేసి చెప్పరా? వదిలేస్తానని చెప్పు నాన్న, ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పురా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా 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 అమ్మా. కార్ తీసుకురారా. అలాగే ఏంటి కాదా ఊరుకో. బావా ఎంత ఎందుకు? దేవుడా, ఏం జరగబోతుందో ఏంటో. డ్రైవరు డిక్కి తీయవయ్యా, సామాన్లు తీయాలి. జనని, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎంత పని చేసావే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పటికే అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంటే నువ్వు వచ్చి ఇక్కడికి. అయ్యో నిన్ను కొట్టి చిన్నాన్న, నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళను. కృష్ణ లేకుండా నేను బతకలేను, బలవంతంగా పంపిస్తే చచ్చిపోతాను. అందుకే అన్నయ్యలు ఇక్కడికి పంపించారు. ఈ విషయం డ్రైవర్ కూడా తెలుసు. చిన్నదా, నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఇది అక్కడే ఉండి ఆలోచించాల్సిన పని కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని. నిన్ను కాళ్ళు పట్టుకున్నాను చిన్న, ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. నిన్ను నమ్ముకునే వచ్చాను, నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఎంత పెద్ద తప్పు పని చేసావే రామా. ఓ పని చెయ్యి, నా వెనకాల దాక్కోనరా. డ్రైవర్ సామాన్లు తీవా రా. బాత్రూమ్ లోపలికి వెళ్ళి తప్పేసుకో. ఇదిగో రావయ్యా. ఎక్కడ నిలబడ్డావే? సామాను
రేయ్ ఏంట్రా బిల్ ఎంత వచ్చింది ముందే మాట్లాడలేదా? ఏమేం మాట్లాడాలో అన్ని మాట్లాడాను బావా. మాట్లాడాను. అది కదయ్యా వెళ్ళేటప్పుడు 60 అక్కడ నుంచి వీడేంటి చూస్తున్నాడు? బిల్ ఎంత అయిందో అంతే ఇస్తా. అయిపోయింది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? బయట అందరూ ఉన్నారు. వస్తానన్నా. లోపల వర్రా. నేనే బావా బాత్రూమ్ పోతున్నా. కృష్ణ పోయినాడు అని చెప్తున్నా. అదేంటి బావా ఇక్కడ నువ్వు ఎందుకు? తిండి తినడానికి ఎందుకు వస్తారు ఇక్కడికి? యూరిన్ పోవడానికి వచ్చావా? నువ్వేంటి ఇక్కడ? నేను బావా బాత్రూమ్ పోదామని వచ్చాను. ట్యాంక్ నిండిపోయింది. ఇంకాసేపు ఉంటే యూరిన్ ట్యాంక్ పగిలేటట్టుంది. లేట్ అవుతుంది అదే అంటున్నా. తట్టుకోలేకపోతున్నాను బావా. అయ్యో కృష్ణ కృష్ణ తొందరగా ఉండి రా నాన్న. రే కృష్ణ ఏంట్రా ఇది? ఏం చేస్తున్నాడు? రాని బావా పెద్దవాళ్ళ మనమే ఓపిక పట్టకపోతే. ఓపిక పట్టే విషయం అంటారా ఇది? రే కృష్ణ తలుపు తీయరా. ఏంట్రా తలుపేసుకుని ఏదైనా చేసుకుంటున్నాడా? రా ఇంతసేపు నుంచి అరుస్తున్నాను, సమాధానం చెప్పచ్చు కదరా. నువ్వు నిమ్మ పరా. ఎందుకురా ఇలా తప్పుల మీద తప్పులు చేసి మమ్మల్ని హింసిస్తున్నావు? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమే ముదరిస్తుదానా? నేను పుట్టే ఇంట్లోనే కదా నువ్వు పుట్టావు. ఎందుకు ఇలా పని తెగించావే? 2 కుటుంబాలకి ఇంత చెడ్డ పేరు తెచ్చారే. రారా చూడరా మీ నాన్న ఎలా దిగులు పడి కూర్చున్నారో చూడు. ఇంతవరకు నేను ఆయన్ని ఇలా చూడలేదురా. పాపిస్తేదవా నిన్ను అక్కడే నరికి పాతేయకుండా క్షమించి ఇంట్లోకి రానిచ్చినందుకు ఈ తెగించదాన్ని తీసుకొచ్చి ఇలా అవమానిస్తున్నావా? రారా ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళరా. రారా కాళ్ళు పట్టుకోరా పట్టుకోరా. నటిస్తున్నావా? నువ్వు వాడిని కొట్టినట్లు కొడతావు, వాడు క్షమాపణ అడిగినట్టు అడుగుతాడు, నేను వాడిని క్షమించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడుతాను. ఇలా కొట్టాను వాడిని. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెయ్యి నొప్పి ఇంకా తక్కలేదే. ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా వాడి శరీరం ఇంకొక అమ్మాయిని కోరుకుందంటే వాడికి ఎంత కొవ్వెక్కుండాలి. వాడు నన్ను ఒక వెంట్రుక ముక్క కింద తీసి పారేశాడే. నాకేం తెలియదు. జనని చంపేస్తా. ఏవి తెలియని నా కొడుకుని మాయ మాటలతో. ఏంటి ఏంటి ఇంట్లో అందరూ నటిస్తున్నారా? దీన్ని చంపేసేలోగా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలే. వెళ్ళి వాళ్ళతో చెప్పు నేను ఓ కూతుర్ని కని పెంచాను, ఆడపిల్లని ఎలా పెంచాలో నేర్చుకోమను. తీసుకెళ్ళా తీసుకెళ్ళా. చెప్పాను కదా నేను విన్నావా? ఈ రోజుతో నా కొడుకు చచ్చిపోయాడు. నాకున్నది ఒకటే బిడ్డ, ఆడబిడ్డ. లేదు నా కొడుకు లేకుండా నేను ఉండలేను, వాడు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటే వెళ్ళు. వెళ్ళావు వెళ్తావా?
జనని ఏడవద్దు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా. మావయ్య నాకు సాయం చేస్తావు మావయ్య? ఏం చేయాలి చెప్పలుడు? జనని దయచేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదిలే మావయ్య. నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. అది కాదమ్మా, అల్లుడు చెప్పింది కరెక్ట్. ఇంత అర్ధరాత్రి ముగ్గురు నడివీధిలో ఇలా నిల్చోవడం ఏమన్నా బాగుందా చెప్పు? మన కుటుంబం పరువు పోయే విషయం కదా. నువ్వు ఆడపిల్లవమ్మా, నేను చెప్పేది విను. రా, ఇంటికి పోదాం రా. ఏంటి చిన్న, నాన్న గురించి నీకు తెలీదా? అయ్యో, ఆయన ఏమనకుండా నేను చూసుకుంటాను కదా. నువ్వు రా. నువ్వేం చెప్పినా నేను వినను. నన్ను లాక్కెళ్ళినా సరే నేను రాను. చెప్పేది వినమ్మా, రామ్మా, నా బంగారం కాదు. జనని రామ్మా. కృష్ణ, నేను వెళ్ళను. నిన్ను నమ్ముకునేగా వచ్చాను. నేను వెళ్తే శవంగానే వెళ్తాను. నన్ను పంపించదు కృష్ణ. సరే మావయ్య, ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? తను నాతోనే ఉండాలని నిర్ణయించుకుంది. జనని నాతోనే ఉండని. ఏం జరుగుతుందో చూద్దాం మావయ్య. సరే అల్లుడు, నువ్వు చెప్పావు కదా, నీకేం వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. కొన్నాళ్ళ క్రితం ఆడిటర్ నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి కలుద్దాం మావయ్య. సరే అల్లుడు, ఈ టైంలో వెళ్తే ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో. ఇక్కడే ఎక్కడైనా తలదాచుకొని రేపు పొద్దున్నే వెళ్దాం, సరేనా? ఏంటి, రా రా వెళ్దాం. జన్మి, ధైర్యంగా ఉంటు. ఇలా ఇవ్వమ్మా. వాళ్ళకి ఇవ్వు. తీసుకో కృష్ణ. తీసుకోండి. సార్, అనుకోకుండా ఇలా జరిగిపోయింది సార్. ఆ రోజు మీరు చెప్పిన పౌల్ట్రీ ఫామ్లో ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ నాన్న, వెంటనే ఫోన్ చేయండి. ఆడిటర్ గారు, నాకెవరూ తెలియదు సార్. నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు. మా అందరికీ మా బావ ఒక్కడే తెలుసు. ఆ మనిషే వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. మేము ఎప్పుడన్నా బయట తిరిగి ఉంటే నలుగురు పరిచయం అయ్యేవాళ్ళు. ఆ పరిచయంతో ఎలాగోలా బతికేసేవాళ్ళం. కానీ అలాంటిదేం లేదు. మాకిప్పటి వరకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరే సార్. మీరే వీళ్ళకి ఏదైనా దారి చూపెట్టాలి సార్. బాధపడుకో కృష్ణ, ఫోన్ చేసి వస్తా. సరే సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. చెప్పండి సార్. కృష్ణ ఇక్కడికి వచ్చాడు. అతనితో జనని అనే ఒక అమ్మాయి వచ్చింది. మీ ఇంటిగా? అవును. వెధవలు నా పరువు తీయాలని వచ్చారా? కోప్పడకండి సార్. నిన్నటితో వాడికి నాకు సంబంధం తెగిపోయింది. వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తనకి ఏదైనా ఒక పని ఇప్పించమని అడుగుతున్నాడు. వేరుగా వెళ్తే కష్టం, అంతేకాదు శాశ్వతంగా మీ మధ్య పగలు ద్వేషాలు ఏర్పడతాయి. వద్దు తిరుపతయ్య, కృష్ణని నేనే ఇంటికి తీసుకొస్తాను. నచ్చని చెప్పి షాప్లో కూర్చోపెట్టండి. మీరు గనుక వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తాను. తల ఓ పక్క, మొండె ఓ పక్క పడిపోతుంది. అలాగైతే తీసుకురండి. తీసుకొస్తారా? ఏంటే మొహం తిప్పుకుంటున్నావు? అడుగు, ఎక్కడ నా కూతురుని అడుగు. వాడికి చెప్పు, వాళ్ళిద్దరూ లేచిపోయి ఆడిటర్ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో దాక్కున్నారని. వాడిల్లు ఎక్కడుంది? గోవిందనగర్ 3వ వీధి. అక్కడికెళ్ళి కాస్తో కూస్తో ఉన్న నా పరువుని గంగలో కలిపేయమను, బాగుంటుంది. ఏంట్రా పరువు గిరువుని పెద్ద మనుషులా మాట్లాడుతున్నావు? నీ కొడుకు నా కూతుర్ని లేపుకొచ్చినందువల్లే నా పరువు పోయిందిరా. నీకు పరువు మర్యాదలుంటే నీ కూతురు ఇలా బరి తెగించుంటేది కాదు. ఉన్నమాటే అన్నాన్రా. ఇన్నాళ్ళు అమాయకంగా ఉన్న నా కొడుకుని నీ ఇంటికి వచ్చిన 3 రోజుల్లో చెడగొట్టిందిరా నీ కూతురు. చూసావుగా చేసిన వెద పని. ఇన్నేళ్ళు నా కూతురు బంగారంలా ఉందిరా. 3 రోజుల్లో నీ కొడుకు నా కూతురు మనసు మార్చి తీసుకెళ్లాడంటే వాడు నిన్ను మించిన పోరంబోకై ఉంటాడు. ఎవర్రా?
నేను మీ చెల్లెల్ని ఆయన మీద చేసుకుంటావా? ఏయ్, కన్న కూతుర్ని దూరం చేసుకుని అడ్డమైన వాళ్ళతో మాటలు పడుతున్నానే. చెల్లెలంటే చెల్లెలు పో. ఏయ్, ఆడదాని మీద చేయి చేసుకుంటావా? చంపేస్తా. అన్నా అన్నా వదిలే అన్నా అన్నా వదిలే అన్నా, మనకు మన పాప ముఖ్యం. వీటి సంగతి తర్వాత చూద్దాం. చూడకుండా అయ్యో అయ్యో అయ్యో, మన కుటుంబ పరువంతా పోయింది. చాలా మంచి కుర్రాడు సార్. ఇప్పుడే ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేశాడు. 5th సెమిస్టర్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి పంపిస్తాను. మిగతావి తర్వాత ఇచ్చి పంపిస్తాను సార్. పౌల్ట్రీ సైన్స్లో యూనివర్సిటీ ఫస్ట్ సార్. సార్, ఆ అమ్మాయి అతనితో వస్తుందందువల్ల ఉండడానికి ఏదైనా క్వార్టర్స్ అరేంజ్ చేయండి సార్. సరే సార్, ఓకే సార్, ఈ రోజే పంపిస్తాను సార్. అల్లుడు, ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నీకు ఉద్యోగం దొరికేలా ఉంది. ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత విషయం ఏంటో తెలుసుకొని మీరిద్దరు డైరెక్ట్ గా బస్ స్టాండ్కి రండి. నేను ఒక చోటుకి వెళ్ళి అక్కడికి వచ్చేస్తాను. మావయ్య ఎక్కడికి వెళ్తా? ఒక చిన్న పని ఉంది అల్లుడు, వస్తాను. ఏమా, జాగ్రత్తగా రండి. సరే మావయ్య. అన్నా, నువ్వు ఇక్కడే ఉండు, అమ్మాయిని మేము తీసుకొస్తాం. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. రండ్రా. రేయ్, ఎవడ్రా ఆడిటర్? బయటికి రా. ఎవరయ్యా మీరు? ఎందుకు అరుస్తున్నారు? మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం, మర్యాదగా పంపించావు. అమ్మాయి తల్లిదండ్రులు రాని, వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిసైడ్ చేద్దాం. కానీ ఈ విధంగా రౌడీయిజం చేయకండి. ఏయ్, మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం, మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడరా? చూడండి, తను నా మరదలు, నా మేనమావ కూతురు. ఇది మా కుటుంబ సమస్య, పని చూసుకోండి. ఏయ్, ఇది మీ కుటుంబ సమస్య అయితే ఎందుకు మా దగ్గరకు వస్తారు? ఇప్పుడు నేను అమ్మాయిని తీసుకెళ్తున్నాను. చూడు, చెప్పేది విను. అదంతా మీ మావతో మాట్లాడుకో, అర్థమైందా? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? అసహ్యంగా లేదు మీకు? సరే అమ్మా, జరిగిందంతా మర్చిపోతా. నాకు నా కూతురు కావాలి. నాకు కృష్ణే కావాలి. నేను నీకు ముఖ్యం కాదా? నాకు ఇంకెవరు ముఖ్యం కాదు. చేస్తే కృష్ణ భారీగానే చేస్తారు. నాకు కృష్ణే ముఖ్యం. ఏమండి, ఏమండి, పోవే పొరబోకుతారా? నిన్ను ఈయన పెంచి పెద్ద చేసింది ఈ మాట వినడానికేనా? నిన్ను కన్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు. మా కడుపు తరుక్కుపోతుంది. నువ్వు బాగుపడతావే, నువ్వు బాగుపడతావు. పదండి, వెళదాం, రండి. ఎక్కడ వీళ్ళు కనబడట్లేదు? ఇక్కడే ఉండమన్నాను కదా. పెట్టెళ్ళి ఉంటారబ్బా. అల్లుడు, ఏంటి అల్లుడు, మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి, ఇక్కడొచ్చి దాక్కున్నారేంటి? ఏం లేదు, ఎవరైనా చూస్తారేమోనని. ఎవరు చూసి ఏం చేస్తారు? మీ నాన్నకు పోయి చెప్తారా? మీ నాన్న వచ్చేసి ఏంటి ఇక్కడికి వచ్చారని అడుగుతాడా? ఏంటి అల్లుడు? అవును, మదనపల్లికి పీలర్ రూట్ లోనే కదా వెళ్ళాలి. జనని, ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ చిన్నాన్న నేనున్నానుగా, ఇంకెందుకు ఏడుస్తావు? రిక్షా లాగైనా మీ ఇద్దరిని పోషిస్తాను. మీరేమన్నా పరాయి వాళ్ళ? నా రక్తం అమ్మా, ఎందుకు ఏడుస్తారు? రండి. మావయ్య, మేము మాత్రమే వెళ్తున్నాం, నువ్వు మాతో రావద్దు మావయ్య. నన్ను రావద్దంటారా? నేను రాకుండా ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి ఏం చేస్తారా? మీ ఇద్దరికి పెళ్ళయి ఉన్నా పర్వాలేదురా. జనని నేను చూసుకుంటాను మావయ్య. చదువు ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏంట్రా, ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నువ్వు? లేదు మావయ్య, నేను పక్కన లేకపోతే హిట్లర్కి ఒక చేయి విరిగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఆయన చాలా కష్టపడతాడు మావయ్య.
హిట్లర్ కష్టపడితే నేను చూడలేను మావయ్య. అల్లుడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను కాళ్ళకేసుకునే చెప్పుల కంటే హీనంగా మీ నాన్న చూసినా కూడా మీ నాన్న బాగుండాలని కోరుకుంటున్నావే, అది తలుసుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా. నిజంగా నీది గొప్ప మనసురా. కానీ మీరు కష్టపడితే మాత్రం నేను చూడలేను. ఆయన కష్టపడ్డా పర్వాలేదు, నేను మాత్రం మీతోనే వస్తాను. పదండి. వద్దు మావయ్య, నాకు నువ్వు ఏదైనా సాయం చేయాలనుకుంటే దయచేసి హిట్లర్తోనే ఉండు ప్లీజ్. సరేరా, నువ్వు ఇంతగా చెప్తుంటే నేను కాదంటానా? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఇదిగో ఈ 10,000 ఉన్నాయి. నీకు జీతం వచ్చేదాకా మీ ఖర్చులోకి ఉంచండి. ఇదెక్కడిది? ఇదిగో చూడు, మీ మామ దొంగతనం చేసింది కాదు, ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు. తీసుకుని బయలుదేరు. మనం అంటే? అదంతా అడక్కు. నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ డబ్బు తీసుకో, సరేనా? బయలుదేరు. అయ్యో, బస్ బయలుదేరుతుంది. రండి రండి రండి. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. సార్ 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 ఆపండి సార్, ఒక్క నిమిషం. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. నీ ఫోన్ నెంబరు ఆడిటర్ గారికి ఇవ్వు, నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, సరేనా? జాగ్రత్త. అన్నయ్య కూతురు, అక్క కొడుకు ఇద్దరు ఎవరు లేని అనాథల్లా వెళ్ళిపోతున్నారే. మేనమామనై చేత కాని వాళ్ళగా చూస్తూ ఉండిపోయానే దేవుడా, ఇది న్యాయమా? వాళ్ళిద్దరిని క్షేమంగా చూడు భగవంతుడా. ఎంత? 10,000. ఎప్పుడు తీసుకున్నాడు? ఆహా, సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? నువ్వు కృష్ణని ఇంట్లో నుండి వెలగొట్టావుగా, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించు మావయ్య అన్నాడు. అందుకని వాణ్ణి జననిని నేనే దగ్గరుండి బస్ ఎక్కి చూస్తున్నా. దాని కూడానా? అవును. డబ్బు? మనకు మయూరి హోటల్లో 10,000 రావాల్సి ఉంటే ఆ డబ్బు తీసిచ్చా. ఎవడబ్బా సొమ్మని దానం చేసి వచ్చావరా నువ్వు? కొంతమంది బ్రోకర్ పనులు చేసి డబ్బు తీసుకొస్తారు, నువ్వు డబ్బు ఇచ్చొచ్చావా? బావా, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అంటున్నట్టు బ్రోకర్ మామని కాదు, వాడి మేనమామని. ఆ హక్కుతో వాడికి ఏం చేయాలో అదే చేసి వస్తున్నా. ఎదిరించి మాట్లాడతావు నువ్వు? నన్నే ఎదిరిస్తావా? పోరా, బయటికి పోరా. ఏ రోజు నన్ను బోనిచ్చావు? పొమ్మంటావు, వెనకాల స్కూటర్ వేసుకొని వస్తావు, ఎక్కించుకొని కోటి దగ్గర తీస్తావు. ఒక రోజైనా బోనిచ్చావా? ఇప్పుడు కూడా వాడితో నేను వస్తాననే చెప్పాను. ఆ తిక్కలోడు వద్దు మావయ్య, నువ్వు వస్తే నాన్న అనాథ అయిపోతాడు, ఆయన దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చా, లేదంటే అటు నుంచి అటే చచ్చేవాడిని. ఓహో, నిన్న మీసం మొలిచిన పెద్ద మనిషి నేను ఒంటరి వాడిని అయిపోతానని నిన్ను పంపించి నాకు సపోర్ట్ గా ఉండమన్నాడా? రే, స్వయం కృషితో పైకొచ్చాన్రా. నా రెక్కల కష్టంతో ఇంతటి వాడిని అయ్యాను. ఎవరు నన్నేం చేయలేరు. రే, ఎవరి దయ నాకు అక్కర్లేదు, బయటికి పోరా. నిజంగా పోమంటున్నావా? రే, పోరా. సరే, అంత ఖచ్చితంగా పోమన్నప్పుడు లెక్క తెలుసు. ఏ లెక్క? లెక్కలేదు, పోరా. లెక్కలంటే లెక్కలు కాదు, డబ్బులు డబ్బులు సెటిల్మెంట్. ఏ సెటిల్మెంట్? ఇన్నేళ్లు నీ దగ్గర కష్టపడ్డాను, కష్టపడి కాళ్ళు చేతులు అరిగాయి. దానికి ఏమైనా జీతం ఇచ్చావా? ఇన్నేళ్లు వెట్టి చాకరీ చేయించావు, పైగా తిట్లు కూడా తిట్టావు. డబ్బులు ఇచ్చేయండి. రే, మయూర హోటల్లో ఎవరికి 10,000 తీసుకున్నావు కదా? లెక్క తెలిపింది, పోరా. అవి నీ కన్న కొడుక ఇచ్చి పంపించాను. రే, వాడి మళ్ళీ కన్న కొడుకు అన్నావంటే? సరే, అది మీ సమస్య, ఆ గొడవ నాకు అనవసరం. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇప్పుడు కనుక నేను కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు పనిచేశానో అన్ని సంవత్సరాలకు లెక్కలేస్తే మొత్తం డబ్బు లక్షల్లో కట్టాల్సి ఉంటుంది. పర్వాలేదా? పరాయి సొమ్ముకు ఆశపడొద్దు, ఇవ్వు. 15,000. నువ్వు చెప్పిన లా పాయింట్స్ కి కోర్టుకి భయపడి కాదు, నీ మొహం మళ్ళీ చూడకూడదని. అది డబ్బు కాదురా, నా కోపం శాపం. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. బావా, నీలాంటి వాళ్ళంటే ఫలించదు. నేను హ్యాపీగా ఉంటాను, సరేనా? శాపం అంట శాపం. చీకటి పడితే చాలు ఫుల్గా తాగుతాడు, శాపం పెడుతున్నాడు. సార్, వేరే దారి లేదా? కృష్ణ సొంతకం చాలా ముఖ్యం, అది లేకపోతే ఏమి చేయలేం. ఏమి చేయలేనంటున్నారు. ఏం సార్, మీకు తెలీదా? మీకు తెలీదు? ఎన్నో ఏళ్ళుగా నా లెక్కలని మీరే చూస్తున్నారు. ఇదంతా ఎవరు సంపాదించారు సార్? వాడి పేరున రాశానని వాడి సొంతం అయిపోతుందా? ఇదంతా నా కష్టార్జితం సార్, నా కష్టార్జితం. తిరుపతి అయ్యా, కృష్ణ మీ కన్న కొడుకు. ఈ ఆస్తి అతని పేరున కొన్నారు. ఈ ఆస్తిని మీరు ఏం చెయ్యాలనుకున్నా అతని సంతకం అవసరం. మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు, కానీ ఆస్తి కొనేవాడు ఓనర్ సంతకం కావాలని అడుగుతాడు కదా. అందుకని పత్రాల్లో కృష్ణ చేతి సంతకాలు పట్టించుకుంటండి. ఇంకెవరినో పంపించకండి, ఇది బెనామీ ఆస్తి. మీరే స్వయంగా వెళ్ళి అతని సంతకం తీసుకురండి. వస్తాను. ఎవరో వస్తున్నారు. ఇక్కడే వెయిట్ చేయవయ్యా, వచ్చేస్తాను.
ఇక్కడ తిరుపతి నుండి కృష్ణ అని ఒకతను పనిచేస్తున్నాడు. ఎవరు? కృష్ణ సారా? సారా? అవును, మీరెవరు? నేను వాడు నా కొడుకు. కృష్ణ సార్ దగ్గరికి తీసుకెళ్ళు. రండి సార్. అక్కడ ఉన్నారు, వెళ్ళండి. ఆస్తి నా పేరున మార్చాను. సంతకం పెట్టు. ఒకసారి ఇంటికొచ్చి వెళ్తే సంతకం పెడితే వెళ్ళిపోతాను. ధన్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతే. ఈ ఊరికొచ్చిన సంవత్సరంలోనే గృహయోగం, పుత్రయోగం, వాహన యోగం మూడూ కలిసొచ్చాయి. ఇక నుంచి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇవన్నీ చూస్తే మీ కన్నవాళ్ల మనసు ఎంతో సంతోషిస్తుంది. కృష్ణ, నాన్న, ఎందుకురా? అయ్యో, ఎంత ధైర్యం! ఒక్క నిమిషం. ఇంతవరకు మీరే నాతో మాట్లాడేవారు. నేను మీ ముందు మాట్లాడిందే లేదు. పిల్లలు మాట్లాడేది విని పెద్దవాళ్ళు మురిసిపోతారు. కానీ మీరు ఓ విచిత్రమైన వ్యక్తి. నన్ను ఇంతవరకు మాట్లాడనివ్వలేదు. మొదటిసారిగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలే, ప్లీజ్. ఇదొక అబ్బాయి జాతకం. మన వనిత జాతకానికి సరిపోయింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎంక్వైరీ చేశాను. మంచి కుటుంబం. మీ తరపున మీరు ఎంక్వైరీ చేయండి. నేను మీతో మాట్లాడతానని చెప్పింది. ఇంతవరకు నేను మిమ్మల్ని నాన్న అని పిలవనే లేదు. వస్తా నాన్న, అలాగే నాన్న అని కూడా అనలేదు. వస్తాను, అలాగే వెళ్తాను, ఇలా మాత్రమే అంటుండేవాణ్ణి. కానీ నాకు మీతో మాట్లాడాలని
కబుర్లు చెప్పాలని ఆశ ఉండేది. ఎంతో మంది వాళ్ళ తండ్రులతో జాలీగాను ఫ్రెండ్లీగాను మాట్లాడడం చూసి అసూయపడ్డాను, ఆరాటపడ్డాను. సరే, అదంతా జరిగిపోయింది కదా. ఈరోజు నేను ఒక పెద్ద కంపెనీలో చిన్న పోస్టులో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద ఆఫీసర్ అయి కావాల్సినంత సంపాదిస్తున్నాను. దీనికి కారణం మీరే కదా. కృషి అంటే ఏంటి, ప్రయత్నం అంటే ఏంటి, పట్టుదల అంటే ఏంటి, ఇవన్నీ నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. నేనెంత సంపాదించినా, జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దానికి పునాది మీరే కదా. మీలో ఏం తక్కువ? రోజు రాత్రి ఒళ్ళు నొప్పుల కోసం అది మన ఇంట్లోనే కదా. అది తప్ప మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూశాను అక్కడ చూశాను అన్నారా? లేదా మీకెవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడా? కొట్టు వదిలితే ఇల్లు, మీకున్న కోపతాపాన్ని మా మీద చూపించారు, అంతే కదా. అందరూ మీరు నన్ను హింసించేవారు అంటున్నారు. నాకు బాధ ఉండేది, కానీ నాకిప్పుడు అర్థమవుతోంది. మీరు నన్ను రాటు తేల్చారు, కొంచెం కొంచెంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ నేను మీ దగ్గర నేర్చుకున్నా మంచి విషయాలు. ఇప్పుడు కూడా నా భార్య పిల్లల్ని తీసుకొద్దామని అనుకున్నాను. మీకు నన్ను తిట్టడానికి కొట్టడానికి హక్కు ఉంది, కానీ నా భార్య పిల్లల్ని తిట్టడానికి కొట్టడానికి హక్కు లేదు. భార్యతో ఎలా ప్రవర్తించకూడదు అనేది కూడా మీ దగ్గరే నేర్చుకున్నాను. నేను మీ నుంచి మీ కొడుకు అడిగేదల్లా ఒకే ఒకటి, నానా మీ అబ్బాయిగా నేనిప్పుడు ఆశించేది ఏమిటో తెలుసా? మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు, ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. నా కోరిక ఏంటో తెలుసా? మా నాన్నకి జీవితాంతం నా సంపాదనతో నా ఇంట్లో కూర్చొని దర్జాగా తినాలన్నదే. చాలు నాన్న, మీరు కష్టపడింది చాలు. ఈ కుటుంబం కోసమే కదా మీరు ఇంత కష్టపడ్డారు. నేనున్నాను, నేను చూసుకుంటాను నాన్న. దయచేసి నాతో వచ్చేయండి నాన్న. మనమంతా ఒకటిగా కలిసి సంతోషంగా ఉందాం. వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. నిదానంగా ఆలోచించి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పండి నాన్న. వస్తానన్నా.
అల్ఫోన్స్ మేరీ దంపతుల పుత్రుడు లారెన్స్కు, బాలసుబ్రహ్మణ్యం మహాలక్ష్మి దంపతుల పుత్రిక దివ్యకు ప్రభువుని కృప వలన కళ్యాణము చేయ నిశ్చయించబడినది. ఆ దేవుని బిడ్డలైన వీరిరువురు అక్కో మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉన్నావా? నమస్కారం బావా. తిరుపతయ్య, మన తాతారావు ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త, ఊర్లో గొప్ప మనిషి అయిపోయాడు. అతనికి ఆడిటింగ్ నేనే చూస్తున్నాను. ఇది గొప్ప విషయం కదా? అరే ఊరుకోండి సార్, ఇదంతా బావగారి ఆశీర్వాదమే. ఆయన ఎంతగా చెప్పిస్తే నేను ఎంతలా ఎదిగానో ఆయనకే తెలుసు. అది వదిలేండి సార్. మీరు కులమతాలు చూడకుండా అమ్మాయి పెళ్లి చేస్తున్నారే, అదెంత గొప్ప విషయం. ఓ అయ్యా, పిల్లల సంతోషమే కదా మన సంతోషం. అలా చెప్పండి సార్. ఇది తండ్రి చెప్పాల్సిన మాట, కన్న వాళ్ళు అనాల్సిన మాట. అరే చప్పట్లు కూడా కొడుతున్నారే. అరే ఎవరో విజిల్ కూడా వేశారే. అరే చూడ్డానికే కన్నుల పండుగ ఉందిరా. అందరూ చూస్తుండగా పెళ్లిగాక ముందే అమ్మాయి అబ్బాయికి ముద్దు పెడుతుంది. అది తల్లిదండ్రులు చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అది కుటుంబం. ఇది కూడా కుటుంబమే. ఏమిటండి, ఏమైందండి? ఏంటి బావా, మీ అబ్బాయికి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి చేయలేకపోయానని మనసుకు బాధగా ఉందా? ఉండాలి, అలా ఉన్నవాడే మనిషి. కానీ మనకుండదే. కాలేజీకి వెళ్లే కుర్రాడికి నలుగురు స్నేహితులు కూడా లేకుండా నువ్వు కొట్టిన దెబ్బలు తింటూ నీ కాళ్ళ దగ్గరనే పడున్నాడే, దానికి ఏంటి కారణం? నీ మీదున్న భయం కాదు, నీ మీదున్న ప్రేమ. నువ్వు మాట్లాడకు, నేను ఈరోజు మాట్లాడాలి. నువ్వు చూస్తుండు. కొట్టుకొచ్చే కస్టమర్లతో వ్యాపారం కోసం పల్లికిలిచి మాట్లాడుతుంటావే, అలా ఒక్కరోజన్నా నీ భార్య బిడ్డలతో నవ్వుతూ మాట్లాడావా, లేక వాళ్ళని నవ్వించి నువ్వు నవ్వావా? ఎప్పుడు బియ్యాన్ని 100 సార్లు ఏరి అందులో ఉన్న రాళ్ళు తీసి బయటపడేస్తావు. ఇప్పుడు మనసులు బయటపడేసి రాళ్ళని లోపల ఉంచుకున్నావు. అందుకని ఎవరితో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నావు కదా బావా? మాట్లాడుతున్నాను, నీకోసమే మాట్లాడుతున్నాను. ఊరుకో. బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా అనే మా అక్క లాంటి ఆడాలు పడే ఆవేదన ఏంటో నాకు తెలుసు బావా. నీలాంటి వాళ్ళకి అది తెలీదు. నీ వల్ల ఇంట్లో ఎవరికి సంతోషం లేదు. అలాంటప్పుడు ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు శ్రమించాలి? బావా, నేనెందుకు బతుకుతున్నానో మీకే తెలియనప్పుడు ఏం చెప్పి ఏంట్రా లాభం? నేనెందుకు బతుకుతున్నాను, ఎందుకింత ఆశ సంపాదించాను, పోయేటప్పుడు అంతా పట్టుకుపోతానా? వీటన్నిటికీ నీకెందుకు నా సమాధానం చెప్పాలి? ఎవడికి అర్థం కావాలో వాడికి అర్థమైంది. వీటన్నిటికీ కృష్ణకి సమాధానం తెలుసు. రే, నా గుణం ఏంటి, నేనెందుకు అలా ప్రవర్తించానో అవన్నీ వదిలే. నాకిప్పుడు కృష్ణను చూడాలంటే. ఆ రోజు వాడు నా ఇంటికొచ్చి నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను మారిపోయాను. ఆ మాట వాడికి చెప్పుండాలి కదా. వాడిని వాటేసుకొని బోరని అంటుండాలి కదా. అలా చేస్తానని నువ్వు ఆశపడ్డావు కదా, చెయ్యలేదే పాపాత్ముడి. ఇప్పుడు ఏమైంది? నా కొడుకు, నా కన్న పిట్ట, నేనే వాడి ఇంటికి వెళ్ళి తలుపు తడతాను. వెళ్తాను, మనం వెళదాం. నీతో వచ్చి ఉండిపోమన్నావు కదా. నేను ఎన్ని చేసినా వాటన్నిటిని నువ్వు మర్చిపోయావు. కుదరదురా, కష్టపడి పనిచేసిన శరీరం కదా, ఆపితే గుండాగిపోతుంది. నేను అక్కడే ఉంటాను. నాకు నువ్వు కావాలి, నా కోడలు కావాలి. ఇదిగో నా చిట్టి మరొడు కావాలి.
నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే వెంటనే బస్ ఎక్కి వచ్చేస్తాను. నన్ను చూడాలని నీకు అనిపిస్తే నువ్వు రారా రారా నాన్న. అల్లుడు, మీ నాన్న చేత ఎలా మాట్లాడిచ్చాను చూసావా? అందుకే ఆయన కనిపించకుండా దూరంగా ఉండి చూడరా అన్నాను. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒక్కసారి అందరూ కలిసి ప్రేమగా మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. చూసారా, బావ మాట్లాడాడు, అంతా హ్యాపీ కదా. బావా మాట్లాడు, నీ మనసులో ఉన్నదంతా మాట్లాడు. నా బిడ్డ మళ్ళీ నాకు దక్కితే అమ్మవారికి పాలాభిషేకం చేస్తారని మొక్కుకున్నాను.